అంటే మీ చేతుల్లో ఎక్కడికక్కడ ఉంటారు కాబట్టి అని చెప్పని నేను అది చెప్తున్నానండి. సో, అదే. ఇవాళ రైతే ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితుల్లో మీకు పాత బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఒక అదే సంవత్సరం యాక్చువల్‌గా నిలవబెట్టకపోతే కుప్ప మీద నిల్వ ఉండకుండా కోసిన వెంటనే కూడా మిల్ చేసేస్తే కూడా న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఉండదండి. ఇప్పుడు చిన్న పిల్లోడు పుట్టంగానే లింగి కడదామంటే ఎట్లా కుదురుతుందండి? ఆళ్ళకి ఒక వయసు రావాలి, 25 సంవత్సరాలు రావాలి, అన్నీ నేర్పించాలి, నడక అంటే నేర్పించాలి. కనీసం అంత ఒక 6 నెలలన్నా నిల్వ ఉండాలండి ధాన్యం. మీకు 2 మండలాలు లెక్కండి. మన దీంట్లో ప్రకారంగా 2 మండలాలంటే 82 రోజులు మినిమమ్ ఉండాలండి. 82 రోజులు 3 నెలలన్నా ఉండాలి కనీసం. 3 నెలలు ఉండాలండి. 3 నెలల ఆహా! తర్వాత 80 రోజుల తర్వాతేనండి అది. ఓకే. ఓకే. నా చిన్నప్పుడు చేద్దామా? మీటింగ్ స్టార్ట్ చేద్దామా? యెస్ సార్. చేద్దాం సార్. ఆ! రైట్. విజయ్ కాదర్ గారు నమస్కారం. నమస్కారం పెద్దలు అండి చాలా మంది అందరూ. నాకు కష్టపడతా ఉన్నా ఓపెన్ చేసుకోవటానికి, ల్యాప్టాప్ ఓపెన్ చేద్దామంటే రాలేదు. సో మొబైల్ ఆన్ ఓకే. ఓకే. చేసుకున్నా. ఆ! అదే. చానాళ్ళైంది చెప్పండి. మిమ్మల్ని చూసి. సంతోషం. ఆ, అందరు జాయిన్ బాగున్నారు అయినందుకు. కదా? అందరు బాగున్నారు కదా? బాగున్నారు. అందరూ బాగున్నారండి. అందరూ బాగున్నారు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మేడం. ఓకే. వెల్ యా. సంతోషం గద్దే సతీష్ బాబు గారు. చెప్పండి వెంకటరమణ గారు. Yeah. All of you, welcome to the session of EF Forum. And today we have Gadde Satish Babu Garu, who has joined us for the session. Namaste, Andy Satish Babu Garu. Okay, it's a great pleasure. And on behalf of the team, I would like to introduce, to Dr. Dasari Prasad Rao Garu, and Panthangi Rambabu Garu, and all the viewers. Welcome to all of you. And over to Panthangi Rambabu Garu to ask to begin the session. And before we start off with the main session, Dr. Dasari Prasad Rao Garu, who is a chairman of Indo-US Multi-Specialty Hospital, right, will introduce our EF Forum to the viewers, and will also take the opportunity to introduce us. So over to Dr. Dasari Prasad Rao Garu, to introduce the forum. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దాసరి ప్రసాదరావు. గుండె శస్త్రచికిత్సలో పనిచేస్తున్నాను. తర్వాత ఈ రాంబాబు గారును, తర్వాత వెంకటరమణ గారు, మేము కరోనా పీరియడ్ లో, ఆగస్ట్ పీరియడ్ లో ఉన్నప్పుడు మాకు లేకుండా ఏదో ఏం చేయాలా ఏంటి, కరోనా ఏమో అంత సమయంలో మేము అనుకున్నాము, వీటన్నిటికీ జబ్బులంటే ఒకటే కారణం సరైన ఆహారం తీసుకోకపోవటం, ఆహారం సరిగ్గా రాకపోవటం, దాని గురించి మనకు తెలియకపోవటం. అందుకని వ్యవసాయము, ఆహారము, విద్య, ఆరోగ్యం, ఈ 4 సూత్రాలతో కలిపి కొంత అవగాహన సదస్సులు పెడితే బాగుంటుందని అనుకున్నాం అనమాట. ఆ ప్రయత్నంలో భాగంగా, చిన్న ప్రయత్నంలో భాగంగా ఎడ్యుకేషన్ ఫర్ ఫోరం అని చెప్పేసి వెంకటరమణ గారు ఒక పేరు చెప్పారు. అలానే రాంబాబు గారు తనకున్న అపారమైన అనుభవం, సాగుబడి పత్రికలో, సాక్షి పత్రికలో, ఇంకా వేరే వాటిలో ఉన్న అపారమైన అనుభవం ద్వారా అందరినీ సేకరించి ప్రతి వారం 11 నుంచి 12:30 వరకు మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుని ఈ మీటింగ్ పెడుతున్నాము. చాలా మంది పెద్ద పెద్ద వక్తలు, చాలా అనుభవం ఉన్న వాళ్ళు వచ్చారు. విజయ్ కాదర్ లాంటి వాళ్ళు వచ్చారు. తర్వాత ఇంకా ప్రొఫెసర్స్ వచ్చారు. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో, వేరే సాగుబడి విధానాల్లో అనేక మార్పులు చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ వచ్చినందువల్ల కొంత అవగాహన వస్తుందనే ఆలోచనతో పెట్టాము. ఆగస్టు నుంచి ప్రతి వారం మనం ఒక వారం కూడా లేకుండా మిస్ కాకుండా పెడుతున్నాము. మాకు స్పందన బాగానే ఉంది అనుకున్నాము. ఈ చిరు ప్రయత్నం ద్వారా ఎవరికన్నా ఉపయోగపడితే అదే సంతోషం మనకి. ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫోరం అనేది ప్రతి వారం ఉంటుంది. ప్రతి వారం ఇదే టైంలో 11 నుంచి 12 వరకు ఉంటుంది.
రాంబాబు గారు ఏమో టెక్నికల్ పార్ట్ అంటే టెక్నికల్ పార్ట్ కాదు, సాగుబడికి ఉన్న అనుభవం ద్వారా వారు ఈ వక్తలను పిలవటం, తర్వాత వారు రాంబాబు గారు ఉన్నారని చెప్పేసి చాలా మంది ఏదో చెప్పబోతున్నారని వాళ్ళు చాలా మంది రావటం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది. వెంకటరమణ గారేమో విద్యావేత్త, దాని వాళ్ళు చూసుకుంటున్నారు. సరే, ఈ వారానికి వచ్చిన గద్దె సతీష్ బాబు గారికి ఆహ్వానం. వారి గురించి రాంబాబు గారు మీకు నమస్తే. థ్యాంక్ యూ అండి డాక్టర్ దాసరి ప్రసాద్ రావు గారు. ఓవర్ టు పంతాంగి రాంబాబు గారు టు ఇంట్రడ్యూస్ శ్రీ సతీష్ బాబు గారు. గద్దె సతీష్ బాబు గారు, సుస్వాగతం అండి ఈ ఫోరంకి. ఈరోజు మీరు సమయాన్ని కేటాయించి మా మిత్రులందరితో మాట్లాడడానికి సమయం కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. గద్దె సతీష్ బాబు గారు చాలా విలక్షణమైన ఇన్నోవేటివ్ ఫార్మరే. భారతీయ సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నానని ఆయన చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఇన్నోవేటివ్ ఫార్మర్ గానే నేను చూస్తాను. ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ అవుతూనే మన భారతీయ మూలాలని మర్చిపోకుండా అవి ఎంత అవసరమైనవో ఈ ప్రపంచానికి గుర్తు చేస్తూ వాటిలో ఉన్న విశిష్టతని ఎలుగెత్తి చాటుతూ నిబ్బరంగా తనొకరే తను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్తున్నారు. మరొక ముఖ్యమైన కోణం ఏంటంటే గద్దె సతీష్ బాబు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందినవారు. దెందులూరు మండలం సీతంపేట గ్రామానికి చెందినవారు. వారు 55 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఆయన వ్యవసాయం. ముఖ్యంగా ఏంటంటే రసాయనాలు అసలు వాడడం, కేవలం గేదెల ఎరువును మాత్రమే వాడుతుంటారు. ఆయన వరి ధాన్యం పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు, కొబ్బరి పండిస్తారు. అదేవిధంగా గేదెలని పెంచుతూ ఉంటారు. పశువులు ఇంటి దగ్గర పెంచడం లేకపోతే ఎక్కడో ఒక దొడ్లో పెంచడం కాకుండా నిజంగా పొలంలోనే పశువులను కూడా పెంచుతూ ఉంటారు. ఆ గేదెల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. వాటి దగ్గర పాలు తీయరు. వాటి దగ్గర పాలన్నీ పిల్లలకు సహసిద్ధంగా వెళ్తున్నాయి. వెంకటరమణ గారు ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది. హిమాలయ సూరి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నేను మ్యూట్ చేస్తున్నాను. కొంచెం మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి కైండ్లీ. రాంబాబు గారు, సతీష్ అట్లా. రాంబాబు గారు, సతీష్ గారు కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఆయన ఈ విలక్షణమైన పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. ఎన్నో శతాబ్దాలుగా వారి భూమిలో ఒక గ్రామం రసాయనిక ఎరువు కానీ, రసాయనిక పురుగు మందు కానీ, రసాయనిక కలుపు మందు కానీ చల్లిన దాఖలాలు లేవు. ఈస్ట్ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో హరిత విప్లవం భారతదేశంలో ప్రారంభమైనప్పుడు మొట్టమొదట 25 జిల్లాలను ఎంపిక చేసి ఈ హరిత విప్లవ తీసుకొచ్చిన హైబ్రిడ్ వెరైటీస్, రసాయనిక ఎరువులు వాడటము, నీటి సదుపాయం కల్పించడం ఇలాన్నీ చేశారు. అలా అమల్లోకి వచ్చిన 25 మొదటి జిల్లాల్లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కూడా ఉన్నాయి. అటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండి తన విలక్షణమైన వ్యవసాయ పద్ధతిని సతీష్ బాబు గారు కొనసాగిస్తున్నారు. అది చాలా విశేషమైన అంశంగా నేను భావిస్తున్నాను. ఈ కరోనా మనకి ఇచ్చిన షాక్ వల్ల, అదేవిధంగా ఏలూరు హెల్త్ ఎమర్జెన్సీ ఇచ్చిన షాక్ వల్ల మౌలికమైన విషయాలను మనం అందరం చర్చించుకోవాల్సిన అవసరం మరింత పెరిగిందని నేను భావిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో గద్దె సతీష్ బాబు గారు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతి చాలా విశిష్టమైంది.
రైతులంతా కూడా అనుసరణీయమైంది. అయితే చూడగానే ఆయన ఒకే ఒక పంట పండిస్తారు. మామూలుగా ఇప్పుడు 2 పంటలు 3 పంటలు కూడా పండిస్తున్న కాలంలో ఒక్క పంటనే పండిస్తారు. మిగతా కాలం అంతా భూమిని అలా ఉంచుతారన్నమాట. ఈ గేదెల్ని అక్కడక్కడ కట్టేస్తూ పొలంలో వాటి పేడ, మూత్రము వాటితోటి ఆ భూమి స్వతసిద్ధంగా సారవంతం అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఆ విలక్షణమైన సాగు పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారు. అయితే దిగుబడులు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఆయన నిన్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మిగతా రైతుల కన్నా కూడా మిల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. 30% ఎక్కువగా మిల్లింగ్ శాతం వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము. అంటే మనం 100 కేజీలు ధాన్యం మిల్లాడితే 60-65 కేజీలు వచ్చే చోట 75-80 చోట అట్లా వస్తున్నట్టున్నది. అది మనం లెక్క కూడా నేను దీంట్లో రాశాను, ఆయన వివరాలు కూడా చెప్తారు. ఇంకొకటి ఈ సేంద్రియ వ్యవసాయంలో, భారతీయ సంప్రదాయ వ్యవసాయంలో ఆయన అనుసరిస్తున్నప్పుడు రసాయనాలు వేయలేదు కాబట్టి భూమిలో సారాన్ని ఆయన రక్షించుకోగలుగుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ వాళ్ళు సైంటిస్టులు స్వయంగా వచ్చి ఆయన భూమిలో కొన్ని సంవత్సరాల క్రితం చేసిన పరీక్షల్లో 2.1 ఆర్గానిక్ కార్బన్ ఉంది ఆ భూమిలో, ఆ మట్టిలో అనేది, ఆ నెలలో అనేది తేల్చారు వాళ్ళు. సాధారణంగా వ్యవసాయంలో ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 0.2 నుంచి 0.5% మాత్రమే ఈ భూముల్లో, చాలా భూముల్లో మనకి ఆర్గానిక్ కార్బన్ కనిపిస్తుంది. భూమి ఎంత సారవంతంగా ఉంది అనేది చెప్పడానికి ఈ ఒక ప్రమాణాన్ని చూస్తారు. అటువంటి దీంట్లో 2.1% ఉన్న అద్భుతమైన సారవంతమైన నేల ఈ రోజు సతీష్ బాబు గారు వారి వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ దీన్ని నిలిపారు. అది నిలిపి ప్రపంచాన్ని మొత్తానికి చూపిస్తున్నారు. ఆయన కృషిని IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ వారు గుర్తించి ఇన్నోవేటివ్ ఫార్మర్, బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా ఇచ్చారు గత సంవత్సరం. అదేవిధంగా కర్నల్లో ఉన్న నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వారి గేదెలు, వాటి పునరుత్పత్తి సామర్థ్యము, వాటి గుణగణాలు, వాటి మీద విస్తారమైన పరిశోధనలు ప్రారంభించారు. అది కూడా చాలా శుభసూచకమని నేను భావిస్తున్నాను. ఇట్లా బహుముఖమైన ప్రభావశీలంగా ఉన్న సతీష్ బాబు గారు ఒక విశిష్టమైన రైతుగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకతని తీసుకొస్తున్నారు. వారిని ఆంధ్ర దేశానికే కాదు, భారతదేశానికి కూడా ఒక ప్రత్యేకతను తీసుకొస్తున్నారు. ఈ రోజు మనం వారి విశేషాలన్నీ వారి ముఖత విందాము. వారు ప్రజెంటేషన్స్ కూడా, వీడియోస్ అవి కూడా, ఫోటోలు అవి కూడా షేర్ చేస్తా ఉన్నారు సార్. ఆయన కోహోస్ట్ చేయండి వెంకటరమణ గారు. మొదట్లోనే చేశాను. చాలా సంతోషం. ఒక 40-45 నిమిషాలు 50 నిమిషాలు అట్లా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారు చెప్పిన విషయాల్లో ఏమన్నా మనం ఇంటరాక్షన్ అదంతా తర్వాత ఒక 1/2 గంట దాకా 12:30 వరకు ఈ సెషన్ కొనసాగుతుంది. ఓవర్ టు గద్దె సతీష్ బాబు. నమస్కారం. నిజంగా చాలా అదృష్టం అండి. ఈరోజు మీ అందరితో నేను మీ ముందు కూర్చుని మేము చేసే విధానాన్ని మీ ముందుకి తీసుకురావటం, మీరు ఇచ్చిన అవకాశానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ప్రతి పేరున. ముందుగా ప్రతి ఒక్కరూ మనం అనుకునేది భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ప్రతిరోజు స్మరించుకుంటూ ఉంటాం. అంటే సాంప్రదాయాలు ప్రతి దానికి ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు మనకి. అది ఆరోగ్యరీత్యా కావాల్సి వచ్చి ఒక సాంప్రదాయం పెట్టి, అలాగే వ్యవసాయంలో కూడా ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు. అది ఎట్లా అంటే, ఏ ఒక ప్రాంతంలో లభ్యత అంటే నీటి లభ్యత, వాతావరణ రీత్యా, భూమి స్వభావం రీత్యా ఏది పండుతుందో అదే పండించేవారు. అట్లాగా దీని అంతటికి ఇది కాకుండా మేజర్ ఏంటంటే వాళ్ళు పశువుల్ని ఎక్కువగా పెంచేవారు అనమాట. అంటే ఆ వాతావరణ రీత్యా ఏమేం కావాలో, ఏ విధానం కూడా ఏ విధంగా అయితే మనకి సౌలభ్యంగా ఉంటుందో అనేది ప్రతి చోట సృష్టించారు. ఇప్పుడు దాన్ని లీసా అంటారు అన్నమాట. అంటే మనల్ని కాపీ కొట్టి వెస్ట్రన్ కంట్రీస్ లో అది లీసా అని అయ్యిందనమాట. లీసా అంటే LEISA, లీజ్
ఎక్స్టర్నల్ ఇన్పుట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అంటే బయట నుంచి తక్కువ తీసుకొచ్చి సస్టైనబుల్ గా ఉండేది ఎంత తక్కువ తగ్గించుకుంటా వస్తే సస్టైనబుల్ అవుతుంది అనేది లీసా ఇదండి. దాన్ని మన పూర్వీకులు ఏనాడో, అంటే అసలు సాంప్రదాయాలు పుట్టినలు అన్నాం కాబట్టి ఏనాడో ఇది చేశారు. ఇది పూర్తిగా పశువుల మీద ఆధారితమైనటువంటి వ్యవసాయం అన్నమాట. అంటే క్యాటిల్ ఆర్ ద సెంటర్ యాక్సిస్ ఫర్ దిస్ అగ్రికల్చర్. ఈ మానవ కోటి అంటే జీవకోటి ఏదైనా సరే పంచభూతాల మీద ఆధారపడి ఉంటామని చెప్పి ఆధారం నమ్మకం కాదు, అది వాస్తవం. కానీ మా కుటుంబ రీత్యా, మా కుటుంబం యొక్క అనుభవం రీత్యా కానీ మేము ఈ 5 భూతాల కన్నా కూడా మించింది ఇంకొక 6th ఎలిమెంట్ ఉంది అని మేము పూర్తిగా నమ్ముతాం. దట్ ఈస్ ద క్యాటిల్ అనమాట. అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ వివరంగా దాని గురించి చెప్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి మాకు 2 ఊర్లలో వ్యవసాయంలో వరి, మొక్కజొన్న, కొబ్బరి ఈ 3 పండిస్తాము. ఈ 3 ఎందుకు ఎంచుకున్నామంటే 1880లో మా ముత్తాత గారు పుట్టారని మా నాన్నగారి ద్వారా తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు ఆయన దగ్గర పెరిగారు. మా 1900 నుంచి ఆయన వ్యవసాయానికి వచ్చినట్లయితే ఈ రోజుకి 120 సంవత్సరాలు ఆయన ప్రవేశపెట్టిన పద్ధతి. మా నాన్నగారు ఆయన దగ్గర పెరిగి ఆయనతో మమేకమయ్యి ఆయన ఏదైతే చేశారో వ్యవసాయాన్ని దాన్ని కొనసాగించటం, దాన్నే మేము కొనసాగించడం జరిగింది. ఈ ఈ ఈ ప్రయాణంలో పశువులకి కావాల్సినటువంటి వాటికి మనం కంఫర్ట్స్ కావాల్సిన విధంగా మనం క్రాప్ ప్యాటర్న్ మార్చుకుంటూ వచ్చాం తప్పించి సాయిల్ని స్ట్రెంథన్ చేయటం అనేది మాత్రం 1900లో ఏ విధంగా పశువులతో చేశారో అదే విధంగా ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. ముందుగా షెడ్యూల్ ప్రకారం మా షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ప్యాడీ, జూన్ 1 స్టార్ట్ అయింది అనుకుందాం ప్యాడీ, తర్వాత మెయిజ్ మొక్కజొన్న, తర్వాత కోకోనట్ అండి. ఫస్ట్ ప్యాడీకి వెళ్తున్నాం. అంటే ఈ వరి వేసే ముందు ఆ వరి చేన్ని ఈ విధంగా మేము బలం చేస్తూ ఉంటాం అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక తాడుకి, పొడుగాటి తాడుకి వీటిని కట్టేసి ఉన్నాయి. ఈ తాడుని ఉదయం మనం వీటిని మేతకి ఊడదీసిన తర్వాత మళ్ళీ ఆ తాడుని ముందుకు జరుపుతాము. ముందుకు జరిపి 6-7 అడుగులు ముందుకు జరుపుతూ ఉంటాం. మీరు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఒక రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఇట్లా ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఉదయం పూట ఇప్పుడు ఇది ఊడదీసిన తర్వాత ఇక్కడ ఉన్న తాడుని ముందుకు జరుపుతాం అన్నమాట. ఈ తాడును జరపడానికి కావాల్సిన సమయం 5 నిమిషాలు పడుతుంది మనకి. అంటే ఈ రాత్రి అంతా కూడా ఇవి మూత్రాన్ని కానీ పేటను కానీ ఎక్కడైతే వేసినాయో అవి భూమికి డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. ఇదే కనుక మనం షెడ్లో కడితే అక్కడ కలెక్ట్ చేయాలి, వేరే చోట వేయాలి, మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మనకు సమయం ఉంటుందో ఆ సమయంలో తీసుకొచ్చి మళ్ళీ ఈ భూమిలో కలపాల్సి వస్తుంది. ఇక్కడ ఆ విధానం లేదనమాట. ఎక్కడైతే ఇవి కట్టేస్తున్నాయో అక్కడే అదే రాత్రి అంతా అయిపోతుంది. 2వ రోజు మళ్ళీ షిఫ్ట్ అయిపోతాయి కొత్త ప్లేస్ కానీ. సో ఇక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఇవాళ మాస్టైటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి పశువుల్లో వ్యాధి, భయంకరమైనటువంటి వ్యాధి. అది 53 రకాల బ్యాక్టీరియా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎఫెక్ట్ అయిన తర్వాత ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అని తెలుసుకునే లోపలనే అది ఖండం అయిపోతుంది. సో మనం అమెరికా తీసుకున్నా కూడా ఇవాళ $1.3 బిలియన్ ఖర్చు పెడుతున్నారు ఈ మాస్టైటిస్ని అరెస్ట్ చేయడానికి. ఎంత హైజెనిక్ డైరీస్ పెట్టినా కూడా మాస్టైటిస్ వలన అన్ని కంట్రీస్ ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ బ్రెజిల్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే రెగ్యులర్లీ దే ఆర్ స్లీపింగ్ ఇన్ ఎ న్యూ ప్లేస్. రోజు న్యూ ప్లేస్ కి షిఫ్ట్ చేసేస్తున్నాం కాబట్టి దిర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా ఫార్మింగ్. అంటే ఈ బ్యాక్టీరియా వచ్చే అవకాశం లేకుండా పోతుంది మన సాంప్రదాయ వ్యవసాయంలో. అంటే సింపుల్ టెక్నాలజీ నేను. సో ఇక్కడ ఒక మనిషి సరిపోతాడు మనకి ఇవన్నిటిని కట్టడానికి కానీ, సాయంత్రం కట్టడానికి కానీ, అది మార్చడానికి కానీ ఒక మనిషి అయితే సరిపోతారు. మాకున్న ఈ 37 నుంచి 40 వరకు ఉన్న ఈ పశు సంపద షెడ్లో కనుక పెట్టినట్లయితే 12 మంది మనుషులు కావాల్సి వచ్చే పరిస్థితుల్లో
మనం ఇక్కడ మ్యాన్ పవర్ సేవ్ చేసుకుంటున్నాము, టైం సేవ్ చేసుకుంటున్నాము, అట్ ది సేమ్ టైం డైరెక్ట్ గా మనం అప్లై అవుతా ఉంది. రెండోది ప్రపంచ సమస్య వచ్చేటప్పటికి కలుపు అండి, వీడ్. ఈ వీడ్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వీడిసైడ్ ని అమెరికాలో కూడా 2-3 రకాల వీడిసైడ్స్ కూడా కలిపి కొట్టేసినా కూడా వీడ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఎంత వీడిసైడ్ అప్లై చేస్తుంటే అది అంత రెసిస్టెన్స్ పెంచుకుని ఇంకా ఎక్కువ అయిపోతా ఉంది తప్పించి తగ్గట్లేదు. ఇక్కడ చూసినప్పటికి మీరు ఇందాక చూపించిన దాంట్లో ఈ యూరిన్ కట్టేసిన దగ్గర యూరిన్ పడటం వలన ఆ యూరిక్ యాసిడ్ ఎఫెక్ట్ తోటి అది న్యాచురల్ గానే అప్రూట్ అయిపోతుంది అనమాట. ఆ కలుపు అనేది న్యాచురల్ గా అప్రూట్ అయిపోతుంది. ఇది ఒక చాలా అండర్లైనింగ్. ఈ 2 విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న డైరీ ఫార్మ్స్ కానీ, డైరీస్ కానీ, కంట్రీస్ కానీ ఇబ్బంది పడుతున్నాయి. కానీ మన భారతీయ సాంప్రదాయ వ్యవసాయంలో ఈ రెండిటికి స్థానం లేదు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇది దమ్ము చేయటం, భూమిని నీరు పెట్టి దమ్ము చేయటం, చేసిన తర్వాత నాట్లేయటం, ఇదంతా కలుపు తీయటం, ఇదంతా మామూలుగా విధానంలో ఎక్కడ జరుగుతుందో ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాకపోతే రసాయనాలకు బదులుగా మేము వాడేది వేప పిండి కానీ, ఆముదం పిండి కానీ వాడుతూ ఉంటాము. మీరు చూశారు కదా ఇందాక ఎంత బలమైనటువంటి నేలకి ఎంత బలం చేసుకుంటూ వస్తాం. ఎక్కడికి మీరు అడిగేయాలన్నా కూడా పేడ మీద అడిగేయాలి, లేకపోతే మూత్రం మీద అడిగేయాల్సి వస్తుంది. ఈ కోత దగ్గర కూడా కోసేది హార్వెస్టింగ్ కూడా మేము ట్రెడిషనల్ మెథడ్ అనమాట. అంటే మనుషులతోటి మనం ఈ పనుల్లో ఇట్లాగా కోసి ఇట్లా పెట్టడం వలన ఈ పనలు ఆరటానికి 11 నుంచి 13 రోజులు పడుతుంది. మామూలుగా అయితే ఈ 13 రోజులు ఏదన్నా వర్షం వస్తే కనుక మేము చాలా దెబ్బతింటాం. అందుకని ఇప్పుడు అందరూ కూడా మెకనైజేషన్కి వెళ్ళిపోయి పచ్చి ధాన్యాన్ని కోసేసి అమ్మటం మొదలు పెట్టారు అన్నమాట. కానీ మేము మాత్రం కష్టమైనా నష్టమైనా కూడా ఈ పద్ధతిలోనే నడిపిస్తాం. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఆరిన తర్వాత ఈ పన్నులు తీసుకొచ్చి మళ్ళీ ప్యాడీ స్టాకింగ్ చేయాలి, కుప్ప వేయాలి. మనం ఈ కుప్ప వేయాలన్నమాట. ఇట్లాగా ఈ కుప్ప వేసిన ధాన్యంలో ఎమలోఫెక్టిన్ అనేది ఉంటుంది. కుప్ప వేసిన తర్వాత ఈ 2 మండలాలు అయిపోయిన తర్వాత ఆ ఎమలోఫెక్టిన్ అనేది ఎమ్లోస్ కింద మారుతుంది. డాక్టర్ గారు ఉన్నారు, ఎమలోఫెక్టిన్ ఎమ్లోస్ కి ఆయన చెప్పగలరు, అది వాళ్ళ మెడికల్ టర్మ్స్ అది. సో ఎమ్లోస్ కింద మారుతుంది కాబట్టి ఎప్పుడైతే ఎమ్లోస్ కింద మారిందో అది మనకి డైజెస్టివ్ సిస్టమ్ కి సపోర్టివ్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇదొక కారణం. రెండోది ఇట్లాగా కుప్ప వేసిన గడ్డి వలన మనం ఎలాగైతే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అని అనుకుంటున్నామో ఈ గడ్డి తిన్న పశువులు కూడా వాటి డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఇక్కడ అవి ఎంతైతే పశువులు మనం ఎంతైతే బాగా చూసుకుంటామో వాటి ద్వారా భూమి యొక్క శక్తిని పెంచి మనకి మంచి ఆహారం ఇస్తాయి కాబట్టి మనం వాటి యొక్క కేర్ తీసుకోవాలి. కాబట్టి ఇది కష్టమైన నష్టమైనా కూడా ఈ పద్ధతి పాటిస్తా ఉన్నాం. నెక్స్ట్ ఈ వరి అయిపోయిన తర్వాత రెండో పంట ఉండదు, దాంట్లో పిల్లి మెసర వేస్తామండి. పిల్లి మెసర వేసిన తర్వాత మళ్ళీ పిల్లి మెసర మేసే టైం కాడి నుంచి కూడా మళ్ళీ మే నెల వరకు కూడా పశువుల్ని ముందు చూపించిన ఫోటోలో ఎలాగైతే కట్టేశామో అలాగే మళ్ళీ కట్టుకుంటూ వస్తాం అన్నమాట. మనం ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూర్చుని ఉన్నా సరే ఎలాగైతే తింటామో అలాగే భూమికి కూడా మనకి ఎప్పటికప్పుడు బలం ఇస్తా ఉండాల్సిందే. ఏ పంటకి ఆ పంటకి బలం ఇవ్వాల్సిందే. రెండోది ఇప్పుడు ఇది వరి వచ్చేటప్పటికి స్టాండింగ్ క్రాప్ వచ్చేటప్పటికి జూన్ 1 నుంచి నవంబర్ ఎండ్ వరకు ఉంటుంది. ఆ టైంలో మేము వీటిని మొక్కజొన్న వేసే దాంట్లోకి మార్చుతాం మా పశువుల్ని. ఇప్పుడు మీరు చూసేది అంటే మొక్కజొన్న వేసేది. ఈ మొక్కజొన్న ఎప్పుడు వేస్తామంటే అక్టోబర్ 20వ తారీఖున మొక్కజొన్న వేస్తాం. ఈ వేసేదాకా కూడా ఇది బీడు అంటే మేత బీడు కింద పనిచేస్తుంది వాటికి. అట్ ది సేమ్ టైం అక్కడే కట్టడం వలన బలం అవుతూ ఉంటుంది. 2 విధాలుగాను మాకు పని జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 20వ తారీఖున ఎకనామిక్స్ ఒకటి చెప్తాను ఈ మొక్కజొన్నలోది. ఎందుకు ఒక పంట వేస్తున్నాం అంటే అక్టోబర్ 20వ తారీఖు ఆ టైంలో వేరే ఏ పంట ఉండక మనకి మనుషుల లభ్యత ఉంటుంది. ఈ 16 ఎకరాలు మొక్కజొన్న వేసే టైంకి మామూలు రోజుల్లో అయితే 4 రోజులు పడితే ఇది 1 రోజులోనే మాకు అయిపోతుంది. వాళ్ళు 8ంటికి వచ్చి 1:30 వరకు కూడా గింజ పెట్టడం, ఒకే రోజు పని అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే
ఎవరు పెట్టని టైంలో మేము మొక్కజొన్న పెట్టాము. అది హార్వెస్టింగ్ టైంలో కూడా ఎవరికి రానప్పుడే మాకు వస్తా ఉంటుంది. అది జాన్యువరి ఎండ్‌లో కూడా పెద్ద ఎవరికీ కూడా పని ఉండదు కాబట్టి హార్వెస్టింగ్‌కి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది ఆ టైంకి. అప్పుడు హార్వెస్టింగ్ వచ్చే ఈ మనుషులు 8కి వచ్చి 1:30 దాకా ఉండి పని చేసి వెళ్తా ఉంటారు. మేము ఈ మ్యాండేస్ అంటే వర్కింగ్ డేస్ ఇక ఈ మొక్కజొన్న పెట్టినప్పుడు గానీ, లేదా మొక్కజొన్న హార్వెస్టింగ్ అప్పుడు గానీ, ఎన్ని మ్యాండేస్ వచ్చినాయి, ఎంత మ్యాన్ అవర్స్ వచ్చింది, అదే వర్కింగ్ అవర్స్ ఎంత వచ్చింది అని లెక్కేసుకుంటే ఈ ఒక్కటే చూసుకుంటే రూ. 12,000 తేడా వస్తుంది. అదే 2 పంటలు వేయటం వస్తే వరి అయిపోయిన తర్వాత నవంబర్‌లో దున్ని డిసెంబర్‌లో మొక్కజొన్న పెడితే మనకి మే నెలలో వస్తుంది. మే నెల ఎండల్లో వాళ్ళు 8కి వచ్చి 11కి వెళ్ళిపోతారు. అంటే అక్కడ మనకు 3:30 గంటలు సేవ్ అవుతుంది ఒక మ్యాన్ డే మీద అన్నమాట. ఆ విధంగా ఆ మ్యాన్ డేస్ అవన్నీ చూసుకుంటే మాకు వచ్చేటప్పటికి రూ. 12,000 రమారమి దాంట్లో కలిసి వస్తా ఉంది. అంటే మనం రెండో పంట ఏగిపోయినా కూడా రెండో పంట వేసినా మనకు 10,000, 15,000 అంతకన్నా ఏం మిగలదు. ఆ 12,000 మిగులుతుంది. ఇక్కడ మన పశువులు మేస్తున్నాయి, బలం చేసుకుంటున్నాం. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పశువులతో బలం చేసుకుంటాం వలన మిగతా వాళ్ళు మొక్కజొన్నకి 10 సార్లు తడి పెడితే మేము 7 సార్లు గానీ 6 సార్లు తడి పెడితే సరిపోతుంది. ఎందుకంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది దీంట్లో మా సాయిల్‌లో. సో, ఇంకొక విధంగా చెప్పాలంటే మేము పవర్‌ని సేవ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైమ్ గ్రౌండ్ వాటర్‌ని సేవ్ చేస్తున్నాం. ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. అంటే మేం కాదు. పశువులు ఉండటం వలన అంటే డైరెక్ట్‌లీ నేను ఏది మాట్లాడినా కూడా పశువులు మనకి చేసే యొక్క ఉపయోగాలే అని అర్థం చేసుకోండి. వాటర్ సేవ్ చేస్తుందంటే కూడా పశువులు చేస్తున్నట్టు లెక్కే. సో, ఇది మొక్కజొన్నకి తీసుకునేది. రెండోది వచ్చేటప్పటికి మూడోది కొబ్బరి ఎప్పుడైతే ఇది ఇప్పుడు మొక్కజొన్నది చూపించాను. అది దున్నిందండి. అది అక్టోబర్ 20కి దున్నుతాము. దున్నిన తర్వాత కూడా మళ్ళీ ఇలా కడతానే ఉంటాం అన్నమాట. గింజ పెట్టేదాకా కూడా కడతా ఉంటాం అట్లాగా. అంటే ఎంత బలం జరుగుతుందో చూడండి. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎంత బలంగా తయారు చేస్తున్నాం సాయిల్‌ని చూడండి. ఎక్కడ చూసినా మీకు డంగ్, యూరిన్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇది షిఫ్ట్ అయిపోతా ఉంటది. ఫార్వర్డ్. ఇప్పుడు మేతకు వదులుతున్నారు ఉదయం. నెక్స్ట్. ఆ మేతకు వదిలిన తర్వాత ఏ తాడుకైతే కట్టుంచామో ఆ తాడుని ముందుకు జరుపుతున్నారు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమై ఉంటుంది. నిన్న రాత్రి పడుకున్న చోటు నుంచి కొత్త ప్రదేశానికి మార్చబడుతుంది. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ సిస్టమ్ యొక్క ఇది మీకు అర్థమై ఉంటుంది. ఈ కొత్త ప్లేస్‌కి వచ్చేసినాయి. అలాగే నెక్స్ట్ డే కూడా ఎవ్రీ డే దే విల్ స్లీప్ ఇన్ ఎ న్యూ ప్లేస్ అన్నమాట. కొత్త ప్రదేశానికి వెళ్ళిపోవటం వలన ఏ రోజుకి ఆ రోజు ఎక్కడికక్కడ పీరియాడికల్‌గా అట్లాగా బలం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాము. ఎప్పుడైతే ఇక్కడ గింజ పెడుతున్నామో వి విల్ షిఫ్ట్ దెమ్ టు కోకోనట్ ఫీల్డ్. ఇది కోకోనట్ ఫీల్డ్. ఇప్పుడు ఇది కోకోనట్‌లో మీకు ఒక ఎక్స్‌క్లూజివ్‌గా కోకోనటే ఉంటుంది గానీ, మిగతా వేరేగా ఇంకా రెండో పంట ఏది ఉండదన్నమాట. ఇట్లా చెట్టుకి రెండిట్లని కట్టేస్తాం. ప్రతిరోజు చెట్టుకి రెండిట్లని కట్టేస్తాం. ఆట్లి పేడ, మూత్రం కూడా ఆ పళ్ళెంలో పడి, ఆ నీరుతో పాటు ఇంకిపోయి ఈ వేర్ల ద్వారా చెట్టుకెళ్తా ఉంటుంది. ఎక్కడా కూడా మీకు పేడ తీయటం గానీ, షెడ్ కడగటం గానీ ఇట్లాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు మీకు కొత్తగా ఐడెంటిఫై అయిన రూగోస్ స్పైర్లింగ్ వైట్ ఫ్లై అని తెల్లదోమ అని చెప్పని ఈ కొబ్బరికిని అంటే పెరెనియల్ చెట్లు కొబ్బరి కానీ ఆయిల్ పామ్ కానీ వీటిలన్నిటిని కూడా చాలా తినేస్తా ఉంది. మా దాంట్లో కూడా అది ఎఫెక్ట్ ఉంది. కానీ
కొత్తగా మువ్వు వచ్చేదల్లా కూడా ఈ యూరిన్ ఈ రూట్ సిస్టమ్ ద్వారా పైకి వెళ్ళటం వల్ల కొత్తగా వచ్చే మువ్వుకి ఏమి డ్యామేజ్ కాకోకుండా వస్తుంది. అంటే మిగతా వాళ్ళకి 70% డ్యామేజ్ అయితే మా దాంట్లో 20% డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సి వస్తుంది. ఈ మేము కొబ్బరి బొండాలనే అమ్ముతామండి. అంటే వాళ్ళకి కొబ్బరి బొండాలు మీరు మార్కెట్‌లో వచ్చే కొబ్బరి బొండాలనే అమ్ముతాం తప్పించి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కాయలమ్మం. వాళ్ళొచ్చిన తర్వాత కొబ్బరికాయలు వాళ్ళే దించుకుంటారు. వాళ్ళ మనుషులే వచ్చి వాళ్ళు దించుకుంటారు. మనం కౌంట్ చేయటం, రేట్ మాట్లాడుకొని ఇవ్వటం అనమాట. మా తోటలో దానికి, వేరే తోటలో దానికి మాకు రూ. 2 ఒక కాయకి ఎక్సెస్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రక్ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతా ఉంటది. ప్రతి చెట్టు దగ్గరికి వాళ్ళ ట్రక్ వెళ్ళిపోతా ఉంటది. వాళ్ళకి మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఉంటదనమాట. వేరే దాంట్లో మేము ఇంటర్ క్రాప్ గాని ఏస్తే ఆ కాయలన్నీ బయటికి మొయ్యాల్సి వస్తది. ఒక రోజంతా మొయ్యటం జరుగుతుంది మ్యాన్ పవర్ తోటి. 2 రోజులు ట్రక్‌లోకెయ్యాలి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ ట్రక్కు స్ట్రెయిట్ అవే ఏ చెట్టు దగ్గరికి అన్నా సరే వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గరికి లెక్క పెట్టుకొని దాని మీద ట్రక్‌లో యేసుకుంటారు. సేమ్ డే ట్రక్ ఏమవుతుందంటే ఎక్కడికైతే డెస్టినీకి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది. వేరేగా అయితే 2 రోజులు పడుతూ ఉంటుంది. కాయ నలిగిపోవటం గాని, చేయటం గాని ఉంటుంది. సో, అందుకనే మాకు రూ. 2 ఎక్కువ పే చేస్తారు. ఇంకొకటేంటంటే కోకోనట్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు చెప్పేది 170 కాయలు ఒక చెట్టుకి పర్ యానం. సంవత్సరానికి ఒక చెట్టు 170 కాయలు కాస్తదని చెప్తారు. ఆ లెక్కన మనం చూసుకున్న 170 కాయలు ఇంటూ రూ. 2 ఎక్సెస్ వస్తుంది కాబట్టి రూ. 340. 50 చెట్లకి రూ. 17,000 ఎక్సెస్ వస్తుంది. మనం ఇంటర్ క్రాప్ ఏసినా కూడా దానికి చాకిరీ చేసి మనుషులను పెట్టి అయన్నీ చేసినా కూడా మనకు ఆ 17,000 వస్తది. అంటే ఇక్కడ ఇంటర్ క్రాప్ లేకుండా కూడా మేము అంతే సాధిస్తున్నాము. మిగతా వాళ్ళు ఇంటర్ క్రాప్ ఏసాము అని చెప్పుకుంటాకి లేదంటే లేదు అనుకుంటే అధిక ఆదాయం వస్తుందని చెప్తామే తప్పించి ఆ అధిక ఆదాయానికి వెనకాల మనుషులతో పని, చాకిరీ అంతా ఉంటుందనేది అది కూడా మనం ఎకనామిక్స్‌లో చూసుకుంటే గనక ఇది లాభదాయకం. వాళ్ళు ఇంకా బలం చేయాలనుకుంటే బయట నుంచి తీసుకొచ్చి మోసి చేసి చేయాల్సి ఉంటది. ఇక్కడ ఏ విధమైనటువంటి బలం చేయాల్సిన అవసరం లేదు. ఇది 31 సంవత్సరాల కొబ్బరి తోటకి ఈ రోజు వరకు ఏమీ చేసే పని లేకుండా ఉంది. నెక్స్ట్ ఇది సాయిల్ ఇందాక మన చెప్పారు రాంబాబు గారు చెప్పినట్టుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఆయన డైరెక్టర్ జనరల్ అండి. ఇప్పుడు ఫార్మర్ జనరల్ ఇప్పుడు అంటే రిటైర్ అయిపోయారు. ఆయనే వచ్చి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. చూడండి మీరు ఆయన ఆ యొక్క ప్లేస్‌ని జియో ట్యాగ్ చేసి అట్లాంటి శాంపిల్స్ అంటే 18 శాంపిల్స్ తీసుకొని వెళ్లారు. ఆయనే హిమ్సెల్ఫ్ క్యారీడ్ అనమాట. తీసుకొని వెళ్ళి అవన్నీ చేసి దాన్ని అక్కడ పెట్టుంచారు. అట్లా మాకు రిపోర్ట్ అంతా ఇచ్చారు. ఎక్సలెంట్‌గా కావాలి, మీకు పర్ఫెక్ట్‌గా కావాలనుకుంటే మనం చేయించుకోవాల్సిన సాయిల్ టెస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్సెస్‌లో తప్పించి ఇంకెక్కడా జరగదు. ఎందుకంటే గవర్నమెంట్‌లో ఉన్న సాయిల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో సాయిల్ సైన్స్ వాళ్ళు స్పెషల్‌గా సాయిల్ సైన్స్ సైంటిస్ట్ ఉండరండి. ఆళ్ళు రొటీన్‌లో ఎక్కడో వేస్తా ఉంటారు. ఎవరో వచ్చి ఆళ్ళు డ్యూటీ చేసుకుంటూ వెళ్తా ఉంటారు గానీ, పర్ఫెక్ట్‌గా సాయిల్ సైన్స్ అనేవాళ్ళు ఇక్కడ మనకి దొరకటం చాలా కష్టం అనమాట. 2 ప్రతి నేను చూస్తా ఉంటాను. చాలా ఆటిల్లో చూస్తా ఉంటాను. మాకు ఇదిగోండి ఈ చెట్టు కింద ఎర్రలొచ్చినియి, అక్కడ ఎర్రలొచ్చినియి, కప్పిన దాంట్లో ఎర్రలొచ్చినియి అంటారు. ఇక్కడ చూడండి ఇది ఓపెన్ ప్లేస్‌లో కూడా ఎర్రలు వస్తా ఉన్నాయి. ఎర్రలు రావటం అనేది క్రైటీరియా కాదు. ఎర్రలు ఎక్కడైనా ఉంటానే ఉంటాయి. ఆహారం అయి కూడా మనలాగా ఆహారం వెతుక్కుంటా ఉంటాయి. అంతేగాని చెట్టులోనే ఉన్నందువల్లనే, చల్లగా ఉన్నందువల్లనే ఇది చూడండి అంతా వేసవి కాలం. అక్కడ కూడా మీకు ఎర్రలున్నాయి. ఎందుకంటే అక్కడ పేడ ఉంది కాబట్టి, ఆ పేడ అది దానికి ఎరువు కింద మార్చడానికి, దానికి ఆహారం కింద ఉంటది కాబట్టి, అవి మారుస్తాకు వస్తున్నాయి. మీకు చుట్టూ ఎక్కడ చెట్లు లేవు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎర్రలున్నాయి కాబట్టి మా చేను గొప్ప. అది మాత్రం తప్పు. ఎర్రలనేది మన మురికి కాలువలోనూ ఉంటాయి. మన మురికి కాలువ పక్కన కూడా ఎర్రలు కూడా ఉంటాయన్నమాట అట్లా. ఇక్కడ చూడండి ఈ స్పేస్ చూడండి. ఇది ప్రతి గేది ఉన్న దగ్గరల్లా స్పేస్‌లో చూడండి అది యూరిన్ పోసినందువలన అక్కడ ఆ యూరిక్ యాసిడ్ ఎఫెక్ట్ వలన కలుపు అనేది నాశనం అయిపోయిందనమాట. అట్లా రోజు కూడా మేము ముందుకు మార్చుకుంటూ రావటం వలన ఆ కలుపుని నాశనం చేసేస్తా ఉంటాయి. సో, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ అప్లయింగ్ కెమికల్స్ ఫర్ వి డిసైడ్ టు ద సాయిల్.
వీడిసైడ్ ఇట్ సెల్ఫ్ కాజెస్ స్ట్రైట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ క్యాన్సర్ అంటే మన క్యాన్సర్ వచ్చేదే వీడిసైడ్ వలన. సో ఇది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. అది వీడ్ ఎందుకు రాదు అనేది ఏంటంటే పశువుల వల్లనే అవి కొంత మేసేస్తూ ఉంటాయి, కొంతేమో అట్లా యూరిన్ వలన డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు షెడ్ కల్చర్, మనం వెస్ట్రన్ కల్చర్ రావడం, అన్నిటిని షెడ్ లో కట్టేయటం లేకపోతే ఎక్కడో ఒక చోటే కట్టేయటం వలన అవి తిరిగిన ప్లేస్ కాకపోవటం వల్ల ఇవాళ వీడంతా కూడా డెవలప్ అయిపోతుంది. ఇది పాలేకర్, పద్మశ్రీ పూజ్య పాలేకర్ గారండి. ఈయన పంత్ యూనివర్సిటీ అని ఉత్తరాఖండ్ లో ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అండి, అది పంత్ యూనివర్సిటీ. మేమిద్దరం గెస్ట్ స్పీకర్స్ అండి, ఆయన నేను కూడా గెస్ట్ స్పీకర్స్ కింద ఇన్వైట్ చేశారు. ఇంకో ఫోటో, సో ఇది ఒక ఫోటో అండి. అక్కడ నెక్స్ట్ ఇది రాజస్థాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఒక నేషనల్ సెమినార్కి నేనే చీఫ్ గెస్ట్ అండి. నా లెఫ్ట్ ఉన్న ఆయనేమో రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రైట్ ఉన్న ఆయనేమో పంత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండి. వాళ్ళు స్పెషల్ గెస్ట్, నేనేమో చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేయటం నా జీవితంలో మర్చిపోలేనటువంటిదండి. నెక్స్ట్ సో రెండోది, ఇంకా ఇన్ జనరల్ గా మనం ఇది మా యొక్క అంటే ఒక 1 year లో మేము చేసుకునే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. రెండోది వచ్చేటప్పటికి ఈ మార్కెట్ స్ట్రాటజీస్ వచ్చేటప్పటికి మా బియ్యాన్ని మేమే కుప్పల్లో నూర్చి ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్కి కుప్పల్లో నూర్చి వాటిని గుడౌన్లో ఉంచిన తర్వాత 1 year తర్వాత దాన్ని ఆడిస్తాం అనమాట. అట్లా అంటే ఇప్పుడు మేము అమ్మే బియ్యం అంతా కూడా లాస్ట్ ఇయర్ ఇప్పుడు వాడుతూ ఉంటాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ వాడతాం. ఇప్పుడు వచ్చేది కూడా ఇది అయిపోయిన తర్వాత దాన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇంత స్టాక్ పెట్టి చేసి సాధించింది ఏముందరా అంటే ఏమీ ఉండదు. జనాలకి ఆరోగ్యం కోసం ఇస్తున్నాం అనే అపోహ మాకు కలిగింది. ఎందుకు మనం ఇలా చేయాలనేది కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 40 రూపాయలకి అమ్ముతున్నారంటే అది ఆర్గానిక్ అంటున్నారు, 80 అన్నా ఆర్గానిక్ అంటున్నారు అని చెప్పని ఈ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువగా వచ్చి, కానీ అది ఆర్గానిక్ అని ఉంటే చాలు, సర్టిఫికేషన్ అని ఉంటే చాలు, అది రియల్ ఆర్గానిక్ అని చెప్పని తీసుకుంటా ఉన్నారు. అంటే నాకే ఇంత చేసిన తర్వాత నాకే అనిపిస్తా ఉందంటే మీరు ఆలోచించండి, ఇంకా కొత్తగా వచ్చి చేసేవాళ్ళు ఎంత నష్టపోతున్నారో. చెప్పే టీవీలో కనపడే వాళ్ళు చెప్పేవాళ్ళు బట్టి చేసి చూస్తే 4 సంవత్సరాలు చేస్తున్నారు, 5వ సంవత్సరం వెనక్కి మళ్ళీ పోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. రెండోదోటి చెప్పేటప్పటికి ఈ బియ్యం అమ్మే ట్రేడర్స్ అంతా కూడా సోనా మసూరి అని రాసి ఉంటుంది. సోనా మసూరి అని రాసి ఉంటుంది తప్పించి దాని ట్రేడ్ నేమ్, దాని యొక్క సైంటిఫిక్ నంబర్ ఎయిర్. ఇప్పుడు BPT 5204 అనేది ఫస్ట్ వచ్చినప్పుడు సోనా మసూరి అని పెట్టారు. ఇప్పుడు అందరూ సోనా మసూరి అని పెడతారు తప్పించి కానీ BPT 5204 అనేది ఎక్కడ మెన్షన్ చేయరండి. ఎందుకంటే BPT 5204 అనేది దాని ఈల్డింగ్ కెపాసిటీ వచ్చి మాక్సిమం 24 బ్యాగ్స్, 75 kgs బ్యాగ్స్ 24 మాక్సిమం. సో ఇప్పుడు అందరూ 40 బస్తాలు 50 బస్తాలు సన్నాల రకాలన్నీ చేసుకుని పండించడానికి వెళ్ళిపోయి వాటిల్ని బ్యాగ్ చేసేసి ఎంతో కొంత రేటుకి అమ్మటం మొదలుపెట్టారు. అది కన్జ్యూమర్కి తెలుసుకోవాల్సిన అవసరం కానీ తెలుసుకుందామని ఇదిగా తెలుసుకోవాలన్న ఆతృత కానీ కూడా లేదు. ఏదో వస్తుంది, సోనా మసూరి ఉందంటే సోనా మసూరి, లేదా బ్రాండింగ్ ఉండాల్సిందే. బ్రాండింగ్ ఉంటేనే అది ఒకటి, లేదా పెద్ద స్టోర్కి వెళ్తే అది రియాలిటీ. సో ఈ విధంగా కన్జ్యూమర్ ఉన్నప్పుడు పండించే వాడికి చాలా భారంగా ఉంది, చాలా కష్టంగా కూడా ఉంది. కొంతమంది ఏమి పండించకపోయినా వాళ్ళు మాటలు చెప్పుకుని అమ్ముకునే తీరులో వాళ్ళు ఉన్నారు. చాలా మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో చేపల మీదే కాదు అన్నిటి మీద కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చేపల మీద చేసిన రీసెర్చ్లో వాళ్ళకి కళ్ళు ఉండాల్సిన చోట నడుము మీద, కళ్ళు ఉండాల్సిన చోట కాకుండా నడుము మీద, లేదంటే తోక వెనకాల, పొట్ట కింద, ఇట్లాగా రకరకాలుగా డిజార్డర్లో పిల్లలు పుడుతున్నాయి అని చెప్పని తేల్చారు. సో అట్లాగే రాబోయే కాలంలో మనకు కూడా
ఆ డిజార్డర్స్ అంటే చెయ్యి ఉండాల్సిన దగ్గర కాలు ఉంటదేమో, ముక్కు ఉండాల్సిన దగ్గరేమో కన్ను వస్తదేమో చెప్పలేని పరిస్థితి. దగ్గరికి వచ్చేసాం ఇంకా మనం. అంటే ఎంత విషాహారం. ఇందాక మెన్షన్ చేశారు. మన ఏలూరు యొక్క పరిస్థితి అని ఇవన్నీ చేశారు. ఏలూరులో పరిస్థితిని తీసుకుంటే ఇది రైతులు వాడిన విషాహారం వలన వచ్చింది అన్నప్పుడు మీరు ఎందుకు బ్యాన్ చేయరు ఆటిల్ని? ఆ పెస్టిసైడ్స్‌ని ఇమ్మీడియేట్‌గా మీరు బ్యాన్ చేయాలి కదా! ఇవాళ ఏలూరు వచ్చింది, విశాఖపట్నం వచ్చింది. ఏలూరు దరిదాపుల్లో 5, 6 ఊర్లు వచ్చింది. వచ్చినప్పుడు వెంటనే బ్యాన్ చేయాలి. అసలు పెస్టిసైడ్స్‌నే బ్యాన్ చేయాలి. ఎందుకు చేయరు మీరు? మిగతా వాళ్ళందరికీ వస్తుంది కదా! కానీ ఎవరు బ్యాన్ చేయరు. రెండోది వచ్చేటప్పటికి రైతుల్లో ఉన్న చాలా అపోహ, ఎక్కువ మనం పరిగెట్టి పండిస్తా ఉంటే, ఎక్కువ పంటలు పండిస్తా ఉంటే, 3, 4 పంటలు పండిస్తా ఉంటే ఎక్కువ అధికాదాయం వస్తుందని చెప్పి నమ్మి వెళ్ళటం. ఆ అధికాదాయం కాదు కదా! అసలు ఆదాయం కూడా రాకోకుండా అయిపోయింది. ఇప్పుడు 4 రకాల పంటలను ఏస్తాం. ఒక ఎకరం 4 రకాల పంటలంటారు. అది 4 రకాల పంటల్లో ప్రతిదానికి రకరకాలుగా ఉంటది. ఒక్కొక్క నీరు తీసుకునే విధానం అవ్వండి, ఎండ తీసుకునే విధానం గానివ్వండి, ఆహారం తీసుకునే విధానం గానివ్వండి, 4 పంటలకి 4 రకాలుగా ఉంటుందనమాట. వీళ్ళు తీసుకొచ్చి 4 లైన్స్ ఏస్తారు. అదే మనం విడివిడిగా వేరే వేరే ప్లేసెస్‌లో 4 యేసుకుంటే ఉంటది. అది ఆలోచన లేకోకుండా 4 రకాల ఒక ఎకరం 4 రకాల పంటలు లేదా 100 ఒక ఎకరం 100 పంటలు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాకోకుండా ఉందనమాట. ఇది 2. తర్వాత మా పశువులను చూశారు. పాలు మా ఇంట్లోకి కావాల్సినవి మాత్రం తీసుకుంటాం. ఒక 5 లీటర్లు మాకు అవసరం వచ్చి రోజుకి 5 లీటర్లు తీసుకొని మిగతా పాలు వాటిలకే వదిలేయటం జరుగుతూ ఉంటుంది. సాయంత్రం మాత్రం అసలు పాలు తీసుకునే ప్రసక్తే ఉండదు. ప్రతి పుట్టిన దూడ దాని తల్లితో పాటే 24 గంటలు తల్లితో పాటే గడుపుతూ ఉంటుంది. ఈ లాక్టేషన్ పీరియడ్ 270 రోజులు. ఈ 270 రోజుల్లో అది ఎక్కడెక్కడ పడుకోవాలి, ఎలా పడుకోవాలి, ఏం చేయాలని చెప్పి దాని బాడీ అంతా చాలా రెసిస్టివ్‌గా అయిపోతుంది. ఎందుకంటే మాకు షెడ్ కూడా లేదు. మీకు వారం రోజులు వర్షం పడుతున్నా కూడా వర్షంలో మేస్తానే ఉంటే తప్పించి ఆటిలికి ఏమీ కాదనమాట. అంత రెసిస్టెన్స్ ఉన్న బాడీ అట్లా తయారవుతా ఉంటుంది. 2 ఈ అధిక పంటలు వేయటం వలన వేసవి పంటలు కూడా ఎక్కువ పెరెనియల్ పంటలు ఎక్కువ వేయటం వలన కూడా మనం పవర్ వాడకం ఎక్కువైపోతుంది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. రేపు రాబోయే కాలానికి మన పిల్లలకే నీళ్లు తాగటానికి కూడా ఉండే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వచ్చేస్తా ఉంది. ఇందాక ముందుగా చెప్పినటువంటిది మనం జీవకోటి అంతా పంచభూతాల మీద ఆధారపడి ఉన్నాయని చెప్పినప్పుడు ఇందాక మీరు చూశారు. మా భూమిని అవి ఎంత బలంగా చేస్తున్నాయో పశువులు. అది ఎప్పుడైతే మనం యూరియా గాని ఇలాంటిది గాని వాడకపోతే ఆ వాటర్ కూడా కంటామినేట్ కాకోకుండా స్వచ్ఛంగా ఉంటది ఆ వాటర్. భూమిని స్వచ్ఛం చేస్తున్నాయి. వాటర్ కంటామినేట్ కాకోకుండా కాపాడుతున్నాయి. అదే విధంగా ఆ యొక్క ప్రదేశంలో ఎప్పుడైతే మనం ఏమీ వాడకుండా ఉంటామో పెస్టిసైడ్స్ గట్టా, అక్కడ మనం పీల్చుకునే గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అందుకనే ఔట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ దే ఆర్ కంట్రోలింగ్ 3 ఎలిమెంట్స్. 3 ఆట్లి వలన 3 భూతాలు ఆట్లి వలన మంచి జరుగుతా ఉందన్నమాట. అందుకనే పశువులను కూడా మనం ఆరోభూతం కింద ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఆట్లికి అంత శక్తి ఉంది. మనం నిన్న కూడా పేపర్‌లో చూశాను. 107 శాటిలైట్స్‌నో ఏదో మన కక్షలోకి పంపుదామని చెప్పని చూసాం. అయన్నీ చేయగలుగుతున్నాం. భూమిని బలం చేయలేకపోతున్నాం మనం. అంటే భూమిని బలం చేయలేకపోతున్నాం అంటే భూమి యొక్క బలం చేసే శక్తి మనది కాదు. అది యొక్క పశువులదే. వీఆర్ ఓన్లీ ద మేనేజర్స్. మనం మేనేజ్ చేస్తున్నాం. ఆటిల్ని అక్కడ కట్టి చేసి ఇట్లాగా అది చేస్తున్నాం. మనం డైరెక్ట్‌గా మనం బలం చేయాలంటే భూమిని మనకు చేసే శక్తి లేదు. అలాగే పశువుకి మనం ఏం పెడుతున్నాం అని అంటే, మనం తయారు చేసింది మానవుడి శక్తినంత మేధాశక్తినంత రంగరించి మనం ఏమి తయారు చేసి దానికి పెట్టలేము. భూమి నుంచి వచ్చిందే మళ్ళీ గడ్డి గాని, తవుడు గాని ఏది తీసుకున్నా సరే చెక్క గాని ఏదైనా సరే వచ్చినయన్నీ కూడా మనం దానికి ఫీడింగ్ ఇవ్వాలి. అంటే భూమికి అవి ఫీడ్ చేస్తే వాటికి ఫీడింగ్ అంతా భూమి నుంచి వచ్చే దాని నుంచి వెళ్తున్నాయి. అది ఒక సైక్లిక్ ఆర్డర్ 2. పశువులు, భూమి అవినాభావ సంబంధం.
అక్కడ ఎప్పుడైతే మనం బ్రేక్ చేసామో ఈ విష పరిణామాలన్నీ ఎదుర్కోక తప్పట్లేదు మనకి. మేము వీటిల్ని ఇలాగా ఈ పాలు వదిలి చేయటం వలన 24 నెలలు అంటే 22 నెలలకి రీప్రొడ్యూస్ అవుతాయి. అంటే పొర్లుకి వస్తాయి అనమాట. 22 నెలలు మాక్సిమం 24 మంత్స్‌కి అట్ ఎనీ కాస్ట్ అవి పొరలటం జరుగుతూ ఉంటుంది. అదే మన ఎన్‌డిఆర్ఐ లాంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో మనం కంపేర్ చేసుకోగలిగితే అది 35 నెలలకి గాని పొరలట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ టైంకి మాకు ఇంకో ఎక్స్ట్రా కాఫ్ వచ్చేస్తుంది. అంటే ర్యాపిడ్ గ్రోత్ అనమాట. మా దాంట్లో ఉన్న ర్యాపిడ్ గ్రోత్ వస్తూ ఉంటుంది. ఆ ర్యాపిడ్ గ్రోత్‌లో వచ్చినట్ల వలన ఈ పైనున్నటువంటి పెరిగిన పెద్దాటిల్ని అంటే ఫస్ట్ కాఫు, హేఫరు, మదర్ అయిన తర్వాత ప్రతి కాఫ్ కూడా మాకు 2 దూడలు పెట్టిన తర్వాత థర్డ్ కావింగ్‌లో వి సెల్ దెమ్ ఔట్. ఎందుకంటే లేదనుకుంటే కింద నుంచి పెరుక్కుంటూ వచ్చేస్తా ఉంటాయి. సో ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఫిమేల్ కాఫ్స్‌ని బట్టి పైన ఉన్నటువంటి పెద్దాటిల్ని అమ్ముతా ఉంటాం. వాటిల ద్వారా వచ్చే అమౌంటే మాకు వీటిని మేనేజ్ చేయడానికి సరిపోతా ఉంది. దీంట్లో ఈ వెబినార్ గురించి మన పెట్టారు 10 లక్షల రూపాయలు అమ్ముతున్నాం అని చెప్పి. మాకు ఇవన్నీ ఖర్చులు పోగా మాకు మిగిలేది ఆ 10 లక్షలే. వాటి ద్వారా వచ్చింది మిగిలింది లాస్ట్‌కి మిగిలేది ఆ 10 లక్షలు మిగులుతుంది. అంటే 55 ఎకరాలకి 10 లక్షలు మిగులుతుందంటే ఎకరానికి 20,000 మిగులుతుందన్నమాట మాకు. ఇంత ప్రయాసపడి ఇంత చేస్తే మాకు మిగిలేది ఆ 20,000 ఎకరానికి. ఈ 10 లక్షలు మిగిలితే 55 ఎకరాలు పేరు, రైతు గొప్ప, మిగిలేది ఇది. ఎందుకంటే ఖర్చులు విరిగిపోతున్నాయి. ఖర్చులు పరిగెట్టిస్తున్నాయి. కుందేలులాగా పరిగెడుతున్నాయి. ఇవేమో మాకు వచ్చేదేమో తాబేళ్ళలాగా వస్తా ఉంది. ఇక రెండోది వచ్చేటప్పటికి వినియోగదారులు ఏంటంటే ఆరోగ్యం మీద అందరూ చెప్తున్నారు. ఆరోగ్యం గురించి మాట్లాడతారు, అది మాట్లాడతారు, చేస్తారు. కానీ ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు నేను చాలా మందిని చూస్తా ఉన్నాను. రేట్ ఎక్కువ అని అనంగానే అది ఒకటే, ఇది ఒకటే అని చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో రైతుగా కొనసాగడం కన్నా కూడా ఏదో ఒకటి చేసుకుందామని ఎక్కువ అది మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయి ఏదో దారి చూసుకుంటున్నారు. అది వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు రైతు అనేవాడు మిగలకోకుండా మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ వాళ్ళేంటంటే టెనెంట్స్‌కి ఇచ్చేస్తున్నారు. ఈ టెనెంట్స్‌కి ఇచ్చినప్పుడు రైతుకున్న అవినాభావ సంబంధం భూమికి టెనెంట్‌కి ఉండదు. అతనేంటి ఈ సంవత్సరం ఇస్తారు, లేకపోతే మళ్ళీ సంవత్సరం ఇస్తారో లేదో అని చెప్పి అతను మనకు కట్టాల్సిన దానికోసం చూసుకుని ఎంత విచ్చలవిడిగా వాడాలో, ఎంత విచ్చలవిడిగా చేయాలో చేసి దాన్ని విషతుల్యం చేసి దాన్ని అమ్ముతా ఉన్నారు. అది ఇప్పుడు మార్కెట్‌లో చలామణి అవుతా ఉంది. ఇదివరకు వైద్యులు ఉన్నారు మనకి. ఇదివరకు మనం వైద్యో నారాయణో హరి అనేవాళ్ళం. అంటే వైద్యుల్ని నారాయణతో పోల్చేవాళ్ళం అన్నమాట. అప్పుడు వైద్యులు ధన్వంతరీలు ఆ చెట్టు బెర్రలు, ఆకు, గింజలు వాటిలతో చేసేవారని నాకు తెలీదు. విన్నాను, తెలుసుకున్నాను పుస్తకాల ద్వారాను. కానీ నేడు ఇవాళ మెడికల్ ఏమైపోయింది, అంత కెమికల్ ఇంజెక్ట్ చేయటం గానీ, అంతా మళ్ళీ మనమే కెమికల్స్ తిని అనారోగ్యం పాలై మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే మళ్ళీ దాన్ని ఇంజెక్షన్స్ ఫార్మ్‌లో గానీ, టాబ్లెట్స్ ఫార్మ్‌లో గానీ మనం మళ్ళీ అవి చేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి వస్తా ఉందన్నమాట. ఈ పరిస్థితి అంటే బురద తొక్కి హాస్పిటల్‌కి వెళ్ళటం ఎందుకు? లేదా బురద లేక కాళ్ళు అదే బురద తొక్కనేలా, కాళ్ళు కడగనేలా అని కాకుండా మనం ఆరోగ్యం చెడగొట్టుకుని 5 స్టార్ హాస్పిటల్‌కి వెళ్ళటం కావాలా? లేదా మనమే హాయిగా ఉండి ఆరోగ్యం కాపాడుకుందామా? పుట్టటం, మనం ఈ లోకం విడిచిపోవటం మన చేతుల్లో లేదు. ఈ ఉన్నంత కాలం ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత ఆరోగ్యంగా ఉన్నదే దానికి ఒక ప్రామాణికం. ఆ ఆరోగ్యం మనతో రాగా మా తాతగారు ఇంత కళ్ళజోడు లేకుండా ఉన్నారు. మా నాన్నగారు 88, ఆయన కళ్ళజోడు లేదు, నాకు కళ్ళజోడు వచ్చింది. ఇట్లాగా అంటే మనం డిటీరియేట్ అవుతూ ఉన్నాం. మన ఆరోగ్యం క్షీణిస్తా ఉందన్నమాట. రాగా జనరేషన్స్ టు జనరేషన్ ఆరోగ్యం పెరగాల్సింది పోయి ఇంత సైన్స్ డెవలప్ చేసుకున్నాము అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటున్నాం మనం. మన ఆరోగ్యాలు రాగా జనరేషన్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ చేపల ఉదాహరణ తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా మోర్ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్‌లో కానీ అది మానవుడికి వస్తే ఎవరింట్లో అది జరిగితే ఆ రోజున వేడిగొండలవాడ నేను ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను. ఈ కాలు ఇక్కడ, చెయ్యి ఇక్కడదో మార్చంటే ఎవరో మార్చలేని పరిస్థితి ఆ రోజున. ఒక రైతు అంటే ఒక రైతుని గనక మనం కాపాడుకోగలిగితే ఎంత మంచి పరిణామాలు, ఎంత మంచి ఆరోగ్యం రాబోయే జనరేషన్స్ డబ్బులున్నాయి.
జనరేషన్స్కి ఆరోగ్యం ఇవ్వడానికి మీ చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లోనూ లేదు. అది ఒక రైతు చేతుల్లోనే ఉంది. రైతుని కాపాడుకోగలిగితేనే మీరు మా అందరి ఫ్యూచర్ జనరేషన్స్, మనవాళ్ళు కానీ మనరాళ్ళు కానీ హాయిగా చక్కగా పుడతారు. లేదు అనుకుంటే ఏదైనా డిసార్డర్లో పుడితే ఒక్కసారి కళ్ళు మూసుకుని మనం చూసుకుంటే అసలు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచిస్తే అది ఊహించలేనటువంటి పరిణామం అది. ఆ పరిణామాలు కొని తెచ్చుకుందామా, లేదా ఈ రోజే ఒక్కొక్క రైతు ఎక్కడెక్కడ ఉన్నారో మనం సెలెక్ట్ చేసుకుని కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని అడాప్ట్ ఏ ఫార్మర్. మీరు ఓపెన్ చెక్ ఇవ్వండి, రైతు మీకు ఎలా కావాలంటే అలా తెచ్చిచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఇండియన్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ టీచర్స్ ప్రికాషన్. అది మన ఈ భారతదేశ సాంప్రదాయం ఎప్పుడు కూడా ముందు చూపుతో చెప్పుద్దు తప్పించి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది అది వెస్టర్న్ కంట్రీస్ది, అది మనది కాదు. మనం దానికి వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు తిరిగి మళ్ళీ దీనికి వచ్చి ఇలాగా బండి చక్రం లాగా తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడైనా కానీ మీరందరూ పెద్దలు, విజ్ఞులు, మీరందరూ కూడా సొసైటీని కాపాడాల్సిన బాధ్యత మీరు. సొసైటీ అంటే రైతుని కాపాడుకుంటేనే సొసైటీ ఉంటుంది. డబ్బులు ఉంటాయి, కారు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. ఇది నా అభిప్రాయం. సో ఈ మిగతా వచ్చేటప్పటికి అందరూ రైతులు ఇవాళ అపోహ ఏంటంటే పనికి ఆహార పథకం ఇవన్నీ ఇస్తున్నారు, మనుషులు ఎవరో రావటం లేదు ఇట్లా అని చెప్తూ ఉంటారు. అట్లాగే మాకు కూడా పవర్ కూడా మాకు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి ఇచ్చేది 13,000 15,000 సంవత్సరానికి అయితే మాకు రోజుకి 1000 రూపాయలు పవర్ సబ్సిడీ ఇస్తుంది. అసలు ఆ పవర్ సబ్సిడీ తీసేసేస్తే ఈ భూములన్నీ బాగుపడతాయి. ఎందుకంటే ఎప్పుడైతే సబ్సిడీ ఇచ్చారో ఆ పవర్ని యూటిలైజ్ చేసుకుని అన్నెసెసరీగా వర్షం పడతా ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, వర్షం పడతా ఉంటే నా 4 బోర్లు కూడా ఆటో స్టార్టర్ల మీద ఆన్ అయిపోయి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటే ఆ వాటర్ ఈ వాటర్ వేస్ట్ అయిపోయి పవర్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే వాటర్ని మనం లోనకి పంపించాలంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్ అనమాట. అంటే ఫ్యూచర్ జనరేషన్ వాటర్ లేకుండా చేయడానికి ఈ ఫ్రీ పవర్ ఒకటి చాలా ఇది. రెండోది ఏంటంటే ఆహారం దొరకలేదు, ఆహారం దొరక చనిపోయే వాళ్ళు ఎవరూ లేరు. తిండి ఎక్కువై చనిపోతున్నాం ఇవాళ మనం. అంటే ఆహార ఉత్పత్తి ఎక్కువైపోయింది. చూస్తున్నాం మనం పంజాబ్ రైతులు అందరూ ధర్నాలు చేసి ఏం చేస్తున్నారు, ఎట్లాగా చేస్తున్నారు. గవర్నమెంట్ నాకు అసలు అవసరం లేదంటుంది. ఈ ఎక్కువ ఉత్పత్తి అయిపోతుంది, ఎక్కువ ఉత్పత్తి సాధించి ఇంకా ఇప్పటికే ఎక్కువ ఉత్పత్తి అయిపోయింది. 2050 కోసం మాట్లాడతారు. ఈ రోజున్న రైతు గురించి ఎవరు పట్టించుకోరు. ఎక్కడ మిస్ మ్యాచ్ అనమాట. ఇది ఎక్కడ కూడా మ్యాచ్ అవునటువంటి పరిస్థితి ఇది. తర్వాత ఈ మ్యాచ్ చేయాలంటే ఇలాంటి ఫారమ్స్ విరివిగా వచ్చి మీరు అందరూ కూడా అందరినీ మేల్కొల్పి ఆరోగ్యం అనే దానికి నిజమైనటువంటి అర్థం వచ్చేటట్టుగా చేయగలిగితే బాగుంటుందని. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏదన్నా అడిగితే నేను ఏదన్నా చెప్తాను సమాధానం. సంతోషం సతీష్ బాబు గారు. మొదటగా నా ప్రశ్న ఏంటంటే మీరు ఒక వ్యవసాయ పరిశోధన స్థానం, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ లాగా పనిచేస్తున్నారు. నాకు ఇదంతా చూశాక నాకు అర్థమైంది. ఇది చాలా గొప్ప విలువైన పని, దీన్ని చేస్తున్నారు. నిజానికి మీ దగ్గర మీ బియ్యం నేను కూడా రుచి చూశాను. మీ మార్కెటింగ్ సిస్టమ్ కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళ 5 కేజీలు ప్యాక్ చేసి పంపిస్తుంటారు మీరు. అది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ ముడి బియ్యము తొందరగా పురుగు పడిపోద్దని 5 కేజీలు 50 కేజీలు తెప్పించుకుంటే తినేదేమో గిద్దలు తింటాం మనం, అదంతా పాడడం, ఈ మేనేజ్మెంట్ సమస్యలు వస్తున్నాయి. మీరు చక్కగా 5 కేజీలు ప్యాక్ చేసి ఇస్తున్నారు. అది చాలా బాగుంది. మంచి మీ అనుభవం ద్వారా చేస్తుంటారు. ఇంకెవరిని నేను అట్లా గమనించలేదు. సంతోషం. మీరు స్వయంగా మీరే మీ విలువ తెలిసిన ప్రజలకి, వినియోగదారులకి మీ ఉత్పత్తుల్ని స్వయంగా అందించటం, నెలకు ఒకసారి హైదరాబాద్ కూడా వాహనంలో తీసుకొచ్చి వారికి అందించగలరు చేస్తున్నారని విన్నాను. నిజానికి చాలా సంతోషం. మీరు ఇంత గొప్ప కన్విక్షన్ తోటి మీరు చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇతరులు మనకి ఎలా దోహదపడతారు అనేది అంత నిమిత్తం లేకుండా మనకి నచ్చింది, మనం నమ్మింది, మనం చేయాలనుకుంది చేస్తూ పోవడం. మిగతా వాళ్ళు ఎలా స్పందిస్తారన్నది వాళ్ళ ఇష్టం. మీరు అలా అంత నిబ్రంగా అలా ఇన్ని సంవత్సరాల నుంచి వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ దాంట్లో ఉన్న గొప్పతనాన్ని
కొనసాగిస్తూ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా తరఫున అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం గురించి ఆలోచిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా, లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు సిఎస్ఆర్ కింద ప్రమోట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మొదలైంది, చేస్తున్నారు బాగానే. ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ కానీ ప్రైవేట్ సంస్థ కానీ మీ 55 ఎకరాలని ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంగా చేసి దాన్ని లోతైన పరిశోధనల ద్వారా ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా అసలు గత 50 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా కూడా ఎప్పుడు ఒక గ్రామం సేంద్రియ రసాయనిక ఎరువు కానీ, పురుగు మందు కానీ, కలుపు మందు కానీ చల్లని భూమి ఒక చోట ఆల్రెడీ సాగులో ఉన్న భూమి దొరకడం అనేది, పడవ భూములు అయితే దొరకచ్చు కానీ ఆల్రెడీ సాగులో ఉండి కూడా అలా ఉన్న భూములు దొరకడం అంత తేలికైన విషయం కాదు. ఆ విధంగా మీ భూములకి, మీరు నమ్ముకున్న భూములకి చాలా విశిష్టమైన విలువ ఉంది. దానికి డబ్బు రూపంలో విలువ కట్టలేము. ఈ విలువ తెలుసుకుని ఏదో ఒక సంస్థ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాన్ని పెద్ద యూనివర్సిటీగా చేస్తారని, చేయాలని నాకు అనిపిస్తుంది. సంతోషం. ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇది నేను చాలా తగ్గించి కట్ చేసి నేను చెప్పానండి. అసలు చాలా లేదంటే 3-4 గంటలు పడుతుందండి వేరియస్ అంటే నేను ఇప్పటికి 19 ఇంటర్నేషనల్ సెమినార్స్ లో గెస్ట్ స్పీకర్ అండి. తర్వాత యుఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియన్ రిప్రజెంటేటివ్ కింద వాళ్ళ దాంట్లో, అంటే ఏ కంట్రీలో జరిగినా కూడా నన్ను వాళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట. మీకు ఇట్లాంటి వ్యవసాయం ఇంకా మా కుటుంబంలో తప్పించి యూనిఫైడ్ అగ్రికల్చర్ అండి. ఇది ఒకదానికి అనుసంధానం అయిందనమాట. ఇది నేను ఎంతో మందికి నేను చెప్దామన్నా కూడా వాళ్ళు ఎవరో కూడా పశువులు అనగానే ముందే నో అని చెప్పేస్తున్నారు. కానీ ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఇది చాలా ఎంత ఈజియెస్ట్ మెథడ్ అంటే నేను చెప్పే అన్ని కూడా వ్యతిరేకంగా కనపడతాయి. పాలు తీయం, 4-5 పంటలు కాదు ఒక పంటే, ఇట్లాగా అనేటప్పటికీ అందరికీ చాలా వ్యతిరేకం వస్తుందన్నమాట. లోనికి వచ్చి చూస్తేనే కానీ దీని యొక్క ఆనందం కానీ, దీన్ని ఎట్లాగా ఉంటుందనేది కానీ తెలియదు అనమాట. సరే, మన కోవిడ్ అయిపోయిన తర్వాత ఇట్లాగే జూమ్ యాప్ లో 20 మందిని సెలెక్ట్ చేసి అది పిఎం గారికి పంపించారండి. ఆ యాప్ లో నేను మాట్లాడుతూ చెప్పాను అనమాట, ఐఎమ్ మచ్ మోర్ రిచర్ దాన్ అంబానీ అన్నానండి. అనగానే షాక్ అయ్యారు కొంచెం. వినండి, అట్లా అనగానే కొంచెంసేపు ఏం మాట్లాడాల. నాట్ ఇన్ ద మానిటరీ, నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మానిటరీ డబ్బుల రూపేణా కాదు, in the terms of soil health. In the terms of soil health, I am much more richer than Ambani. Not a chance వస్తే I will become, one day I will come, if I get a chance I will become Ambani. But if Ambani cannot become Satish at any moment అని చెప్పానండి. ఆయన చెప్పారనమాట, హ్యాట్స్ ఆఫ్ సతీష్ అని చెప్పని ఒకటి చెప్పారనమాట. అంటే రాబోయే కాలంలో భూమి యొక్క నా సంపాదన ఏమీ కనపడదండి, అదంతా సాయిల్లోనే ఉంటుంది అనమాట. సో అది గుర్తింపు ఎప్పుడు వస్తుంది అంటే కొనుగోలుదారులు గుర్తించినప్పుడే వస్తుంది. అంటే నేను ఫీల్ అయ్యేది, నా బియ్యం 500 రూపాయలు వాల్యూ అండి, నా ఇట్స్ వర్త్ కేజీ బియ్యం 500 రూపాయలు. కానీ ఈ కర్మో ఏమనుకుంటామో నేను అమ్మేది 100 రూపాయలకి అమ్ముతున్నప్పుడు హైదరాబాద్ నాకు నేనుగా తీసుకొచ్చి 15 రోజులకు ఒకసారి ఇంటింటికి వెళ్ళి వేయటం ఎంత దారుణమైన పరిస్థితి కింద ఉంటుందంటే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ అడుగుతున్నారు, నాది ఒకేసారి లంసంగా అమ్మేసేసుకోవచ్చు, కానీ నాది మోటో అదే కాదు, నాకు అందరికి చూపించాలి ఇట్లా ఉంటది ఒక బియ్యం అని చెప్పని. కొన్ని ఫ్యామిలీస్కే ఇచ్చుకుంటా వస్తాయి ఇయర్ లాంగ్. నేను 2 years నేను స్టాక్ పెట్టక్కర్లేదు, నాది రాగానే కొనేసి కంపెనీస్ చాలా ఉన్నాయండి, వాళ్ళు అప్పటికప్పుడు ప్యాక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే చాలా ఇవాళ నాకు వ్యవసాయం లాస్ అండి, అయినా సరే నేను దాన్ని బలవంతంగా పట్టుదలగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో మిగతా వాళ్ళగా నేను చేయాల్సి వస్తే నాకు సంవత్సరానికి 10 లక్షలు మిగులుతుంది. 40,000 ఎకరానికి ఇచ్చిన 50 ఎకరాలు 40 లక్షలు ఇస్తే నాకు 20 లక్షలు వస్తుంది, డబుల్ వస్తుందండి. ఎవరికైనా కౌలుకి ఇస్తే డబుల్ వస్తుంది, కౌలుకి ఇవ్వకపోవడం వల్ల నాకు 10 లక్షలు వస్తుంది. సో అంటే సాయిల్ హెల్త్ ని ఎంత కాపాడుతున్నామో, సాయిల్ ని చూస్తూ అది గుర్తించాల్సిన అవసరం వాళ్ళందరికీ ఉందండి. సో ఈ సిస్టమ్ అనేది మా ఫ్యామిలీ వదిలేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప
సాంప్రదాయ వ్యవసాయం ఒకటి తెరమరుగైపోతుందండి. సో Satish, సార్ Satish, there is one question from Mr. Sid. Can you please talk a little bit on till farming? No-till farm. No-till farming. I have too much Parthenium on my land. Okay, no-till isn't helping. I don't know how to do on large scale, like in acres. Are there any machine implements that allow farmers to do no-till farming? Aparna. ఇప్పుడు ఈ టిల్లేజ్ ఫార్మింగ్ అనేదండి వాటర్ ఎక్కడ అవైలబిలిటీ లేని చోటన టిల్లేజ్ ఫార్మింగ్ వస్తుందండి. రెండోది పార్థినియం అనేది, అది చెప్పాను కదండి, డేంజరస్ వీడ్ అని చెప్పని. దట్ విల్ బి కంట్రోల్డ్ ఓన్లీ బై క్యాటిల్ అండి, నన్ అదర్ దాన్ ఎనీ మెథడ్స్ అన్నమాట. మీరు ఎంత ఆ పార్థినియం ఇది అది దానికి సెల్ఫ్ పాలినైజ్డ్ అన్నమాట. అది గాలిలో తేలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎంత చేసినా కూడా అది కాదు. మాకి ఉన్న అదృష్టం ఏంటంటే ఈ పశువులు తిరుగుతా దాన్ని చిన్నప్పుడే తినేస్తూ ఉంటుంది. ఒకటి వీడ్ రానివ్వకోకుండా చేస్తూ ఉంటుంది అనమాట. సో లిటిల్ బిట్ మా దాంట్లోనే ఉంటా ఉంటుంది, కానీ బట్ అది 10% మేము ఫేస్ చేస్తే మీరు 100% ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్స్ ఆల్ డ్యూ టు క్యాటిల్ అనమాట. క్యాటిల్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అగ్రికల్చర్ అండి, నన్ అదర్ దెన్ క్యాటిల్. మీరు ఎన్ని పెట్టండి, ఎన్ని టెక్నాలజీలు తీసుకురండి, ఎన్ని మెషినరీ తీసుకురండి, ఇవన్నీ వేస్ట్ అండి. మీరు చూసున్న దాంట్లో ఎక్కడన్నా మెకనైజేషన్ కనిపించిందండి నా దాంట్లో? ఐఎమ్ ఎగ్నెస్ట్ మెకనైజేషన్ ఇన్ ఇండియా అండి. ఓన్లీ క్యాటిల్ డూ ఫేవర్ ఫర్ అవర్ అండి, ఫర్ ది ఫార్మర్ అండి. ఎవ్రీథింగ్. ఇప్పుడు పార్థేనియం చిన్న వయసులో అంటే లేతగా ఉన్నప్పుడు పార్థేనియం తింటే పశువులు తింటాయండి పూర్తిగా? అవి చిన్నప్పుడు తినేస్తామండి. అంటే ఎన్ని రోజుల్లోపు అంటారు మామూలుగా అది పుట్టిన? 4-5 రోజులు. అదే మీకు ఇంత వచ్చేటప్పటికి దాకా తింటామండి. హైట్ 4-5 ఇంచెస్ వచ్చేదాకా తినేస్తాయండి. పోతకు ముందే తినేస్తాయి. పోతకు ముందే తినేస్తాయండి. సో అక్కడ మీకు సీడ్స్ రావండి. మళ్ళీ బయట నుంచి అవి ఎయిర్ లో వచ్చేస్తాయండి. అవి ఎయిర్ లో వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైతే పార్థినియం ఎక్కువగా ఉందో మీకు కళ్ళ లాంటిది వచ్చింది అనుకోండి, అది పార్థినియం సీడ్ మీ కళ్ళలోకి వెళ్ళినట్టు కూడా తెలియదు అనమాట. అంటే మనం ఆల్మోస్ట్ చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నామండి. చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నామండి. ఆ పార్థినియం ని వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఒక ఓన్లీ క్యాటిల్. మీరు అబ్జర్వ్ చేయండి సార్, మీరు క్యాటిల్ తోటి ఉన్న ప్రదేశాలు తిరిగిన ప్రదేశాల్లో మీకు పార్థినియం ఉండదండి. ఎప్పుడైతే యూరిన్ పడుతుందో చాలా యూరిక్ యాసిడ్, అది అసలు మొత్తం ఒక యాసిడేనండి. ఇట్స్ యాక్చువల్లీ యాసిడ్ అనమాట. సో ఈ పార్థినియం ఏమవుతుందంటే మిగతా క్రాప్ రానివ్వదండి. ఓకే ఓకే. మీరు వీడిసైడ్ అప్లై చేస్తారండి, క్రాప్ కి ఎఫెక్ట్ అవుద్ది. క్రాప్ ఆగిపోయి మళ్ళీ అది మళ్ళీ రెడీ అయ్యి రావాలండి. మీకు సార్, మీకు అసలు పశువులు తిరిగితేనే రేపు మనుగడ ఉంటుందండి. పశువులు తిరగని నేలలో మనం వ్యవసాయం చేయడం కూడా అనవసరం అండి. అలా వదిలేసేయడంతో బెటర్ అండి. అట్లా రైట్. సో సతీష్ బాబు గారు, మీరు షేర్ చేశారు కి the sixth element is cattle. Yes, where the cattle role, as you have shown, that they can control the soil by the urine, and apart from that, just now you have shared that they eat that Parthenium at a very small plant, and in turn says. Now this particular one needs a long-term perspective and a proper vision. So could you tell for our viewers actually when and how, suppose someone wants to start, okay, and bring in, so how to bring in that change, and how to raise the cattle, because we know that cattle today, మీరు ఇప్పుడు చెప్పినట్టు అసలు cattle కి ఒక షెల్టర్ లేదు. దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్ ఫర్ మీ. అసలు ఆశ్చర్యకరమైన ఇదనమాట. ఓకే, ఎందుకంటే దే హ్యావ్ బికమ్ సో స్ట్రాంగ్. సో కెన్ యూ జస్ట్ త్రో లైట్ ఆన్ దట్ కైండ్లీ? సార్ యాక్చువల్లీ సార్ ఇది మనం ప్లాన్. సతీష్ గారు కొంచెం మ్యూట్ చేస్తాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఎవరితో డిస్టర్బెన్స్.
Yeah, go. Please go. ఎస్ సార్. ఇక్కడ మనకి ఇప్పుడు దిస్ ఇస్ ద మార్చ్ 1 వచ్చిందండి. మేము జనవరి ఎండ్ నుంచి కూడా మాకు బోర్వెల్స్తో పని ఉండదండి. ఎందుకంటే సింగిల్ క్రాప్ ప్యాటర్న్ అని చెప్పాను కదండి. మాకు అసలు వాటర్తో పని లేదు కాబట్టి వీ కెప్ట్ బోర్వెల్స్. ఇంకా ఆపేసామండి అవన్నీ కూడా. ఓన్లీ కోకోనట్ ఉంది కాబట్టి కోకోనట్లో సమ్మర్లో వీటికి షెల్టర్ కావాలి కాబట్టి నీడ దీన్ని అక్కడ ఉన్న 2 బోర్వెల్సే వర్క్ చేస్తాయండి. అవుట్ ఆఫ్ 6 బోర్వెల్స్ 4 బోర్వెల్స్ మేము వాడట్లేదండి. అలాగే ప్యాడీలో కూడా రైనీ సీజన్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం అసలు మా బోర్వెల్స్ మేము వాడడం కూడానండి. అంటే ఓవరాల్గా గ్రౌండ్ వాటర్ కానీ పవర్ కానీ మేము అసలు ఎక్కడ కూడా వాడే పనే ఉండదండి. ఎక్సెప్ట్ ఈ కోకోనట్లో సమ్మర్లో తప్పించండి. ఎందుకంటే దిస్ ఆల్ బికాస్ ఆఫ్ క్యాటిల్ అండి. రెండోది వాటికే సంపాదించుకుంటాయండి. ఎందుకంటే ఆ దూడలు పెరగడం వలన పెద్దాటిని అమ్మటం వలన విల్ గెట్ రిటర్న్స్ అండి. తర్వాత అవి బలం చేసేది దాన్ని ఆ క్వాంటిటీ ఆఫ్ డంగ్ యూరిన్ని మనం వెలకట్టలేమండి. వాళ్ళు అసలు మనం ఏ విధంగా కూడా చేయలేము. నేను ఇప్పుడు ఏదో ఇంట్లో చూస్తా ఉన్నానండి. అది మీరు ఇందాక అడిగారు పార్థీనియం అనేది. ఆ పార్థీనియం కూడా అవి చిన్నప్పుడు గ్రాస్లో కలిసి ఉంటుందండి. అప్పుడు తినేయటం వలన ఎవ్రీ ఇయర్ అదేమో రిడ్యూస్ అయిపోతూ ఉంటుందండి. వీటి యూరిన్ వలన కానీ తినేయటం వలన కానీ ఆ వీడ్స్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుందండి. వాటికి భగవంతుడు పశువులకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే అవి ఎక్కడ తిరుగుతాయో అక్కడ వీడ్ రాకోకుండా మంచి గ్రాస్ వస్తాయండి. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి నేను ఒక చిన్న చెప్తున్నానండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అని నేను అనుకుంటున్నానండి. ఆ వైట్ బ్లడ్ సెల్స్ పెరగటమే క్యాన్సర్ అనేది నేను విన్నదండి. ఓవర్ గ్రోత్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద క్యాన్సర్ అని చెప్పినట్టు విన్నాను. అంటే మన బాడీ ఎప్పుడైతే రెసిస్టెన్స్ కోల్పోయిందో రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే ఆపలేకపోయినాయో ఓవర్ గ్రోత్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇస్ సెల్ఫ్ క్యాన్సర్. లైక్ వైజ్ సాయిల్లో కూడానండి ఈ పార్థీనియం కానీ వీడ్ కానీ రెసిస్టెన్స్ పోయినందువలన అసలు గ్రాస్ని కానీ అసలు యొక్క ప్లాంట్స్ని కానీ రానివ్వకోకుండా ఇవే ఓవర్ గ్రోత్ అంటే జస్ట్ లైక్ క్యాన్సర్ అండి. మనలో క్యాన్సర్ అంటున్నాము, అది కూడా ఇట్స్ క్యాన్సర్ టు ద సాయిల్ అండి. అండ్ హౌ ఫార్ ఇట్ విల్ సస్టైన్ అనేది ఇంక చెప్పలేమండి. ఇంకా అది పెరిగిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఉంటామండి. ఇంకా తర్వాత ఏ భూమి కూడా పండదు, లేదా మాక్సిమం 10 సంవత్సరాల తర్వాత మొత్తం చాప్టర్ క్లోజ్ అండి. There is a question. Yeah, Mr. Babu Rao Naik, you have risen the hand. Kindly, could you మీరు అన్మ్యూట్ చేసుకోండి బాబు రావ్ నాయక్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు అదే ఈ మంచి ప్రోగ్రామ్ చెప్పారు సార్. అదే ప్రతి సండే ఇలాంటి ప్రోగ్రామ్ అని చెప్పారు కదా సార్. సో ఇలాంటి ప్రోగ్రామ్ పాత వాటి రికార్డులు ఉన్న మాకు గ్రూప్ లో పెట్టండి సార్. ఇవి మీ ద్వారానే మేము తెలుసుకున్నాం సార్. బయట కూడా మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు సార్ ఇలాంటి విషయాలు. ఈ చాలా ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఎక్కువ యూత్ వాళ్ళకు అట్రాక్ట్ అయితే ఫ్యూచర్ జనరేషన్ కూడా మార్చేయచ్చు సార్. వితౌట్ కెమికల్ లేని ఇలాంటి చేయడానికి మాకు సాక్సీ పేపర్ కూడా అదే మేము చాలా ఫాలో అయ్యాం సార్. ఇలాంటి పాత రికార్డులు మీరు చాలా మంచి విషయాలు ఉన్నాయి సార్. అయితే ఇలాంటి పాత రికార్డులు మాకు ఏదైనా అందుబాటులో ఉంటే అవి కూడా మేము విని అవి మేము పాటిస్తాం సార్. Yes, I will myself try. Okay. Thank you for your existing. And yes, I think any other one, Rajeshwar Rao garu, Dhananjay garu, yes, you would like to ask a question. Sir, namaste andi. Yeah. సార్ అదే సతీష్ గారు చాలా బాగా చెప్పారండి. అంటే కానీ ఆయన చెప్పిన దాంట్లో పవర్ సబ్సిడీ తీసేయాలి కదండి అది చాలా మంచిది సార్. ఎందుకంటే నేను మా ఊర్లో కూడా చూస్తున్నాను. ఏంటంటే అది వర్షాకాలంలో ఆటోమేటిక్ పెట్టేయడం వల్ల అవసరం ఉన్నా లేకపోయినా అవి ఆటోమేటిక్ రన్ అయిపోతున్నాయండి. యాక్చువల్గా వరి పొలం ఆల్రెడీ వాటర్ ఎక్కువ ఉంటుంది,
కానీ మనం ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోతున్నాం, అది అలా కంటిన్యూ రన్ అవుతూ ఉంటది. మళ్ళీ ఈ వాటర్ అంతా మళ్ళీ మనకి వచ్చే కావులోకి మళ్ళీ బయటకు పోతుందండి. ఇది మనం ఏంటంటే మనకి నీటి ప్రాముఖ్యత తెలియట్లేదండి రైతుకి. ఇది ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో వేల సంవత్సరాల నుండి వెలిగిన వచ్చిన వాటర్ అంతా మనం డిజర్వ్ చేస్తున్నాం, మొత్తం ఖాళీ చేస్తున్నాం ఆ టాపిక్ ఇది. అవన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఒక్కటి ఆలోచించారు సార్. మీరు విజయరామ్ గారి వీడియోస్ అనేది చూసారండి? విజయరామ్ గారు చేసే పొలం అది నేను కూడా చేశాను సార్. నేను కూడా ఒక ఎకరం ట్రై చేశాను ఈ సంవత్సరం. మాది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం అండి. అయితే వరి పొలానికి మనం దమ్ము పట్టినప్పుడే వాటర్ ఇవ్వాలండి, తర్వాత ఇంకా అవసరమే లేదు దానికి. మనం ఆరుతడి పంటల చెరుకు ఎలా పండిస్తాం అలాగే పండించవచ్చు. జనాలకి మోటివేట్ చేయడానికి కూడా నేను ట్రై చేశాను. కానీ అంటే ఈ వాటర్ అనేది వాళ్ళకి ఫ్రీ సోర్స్ అయిపోవడం వల్ల, అంటే పవర్ ఫ్రీ సోర్స్ అయిపోవడం వల్ల ఈ వీళ్ళు పవర్ గురించే కదా చేస్తున్నారు, ఎందుకు పవర్ ఏదో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా అనే కాన్సెప్ట్ తో దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అసలు. అదే సార్, అంటే మనం చాలా వరకు అంటే ఈ మెసేజ్ ని చాలా వరకు అందరికి తీసుకెళ్ళాలండి, ప్రతి రైతు వరకు తీసుకెళ్ళాలి. అంటే పవర్, అక్కడ పవర్ అనేది కాన్సెప్ట్ కాదు, వాటర్ కాన్సెప్ట్ గురించి ఆలోచించమని రైతుని మనం అభ్యర్థన చేయాలండి ప్రతి రైతుకి. అంటే గవర్నమెంట్ గా అభ్యర్థన చేసిన పనులు ఫ్రీ సబ్సిడీ మనం తీసేయాల్సింది పక్కాగా. ఇంకొకటి సార్, సతీష్ గారు చాలా బాగా చెప్పారండి మీరు. కానీ నాకు ఒక్కటి, మీరు అంటే మీరు క్యాటిల్ వరకు వెళ్ళారు, మన బేసిక్ వరకు అసలు మీరు వెళ్ళలేదండి. అంటే దానికి చెప్పలేదా లేకపోతే మీరు చేయలేదండి? నేను పుట్టింది ఆవుల్లోను, దూడల్లోను, ఎడ్లలోను, బడ్లోను అన్నీనండి. కానీ ఇప్పుడు ఆవుని పెంచి నేను గేదెని పెంచితే ఆవుకు వచ్చేది విలువ 15,000 రూపాయలు. అది కూడా 4 నెలలు నేను వెయిట్ చేయాలి. అదే కనుక ఈ గేదె ఇప్పుడు నేను ఒక వాట్సాప్ కాల్ పెడితే నేను వెళ్ళేటప్పటికి 10 మంది కాసుకుని కూర్చొని ఉంటారు. మీకు తెలియంది ఒకటి విషయం చెప్తున్నాను. ద్వారకాధీశులు ఆవు గురించి రాశారు. ద్వారకాధీశులది శీతోష్ణ మండలం, వాళ్ళకి ఉష్ణ మండలం గురించి తెలియదు, గేదెల గురించి తెలియదు. కాబట్టి ఒక ఆవుని పెంచాలని భయపెడితేనే కానీ ఆవుని పెంచరు. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, క్యాటిల్ ఆర్ ద 6th ఎలిమెంట్ అని చెప్పాను నేను. దాన్ని నిరూపించుకోవడం కోసం ద్వారకాధీశులు రాశారు గ్రంథం. ఆవు లక్ష్మీదేవి, ఆవును పూజిస్తే ఇది వస్తుంది, ఆవును పూజిస్తే అది వచ్చేస్తుంది, ఆవును పూజిస్తే అన్ని వచ్చేస్తాయి, సకల సౌకర్యాలు వస్తాయి, పెళ్లిళ్ళు అది పెట్టాలి ఇది పెట్టాలి అని ఎందుకు పెట్టారంటే ఆవును రక్షించుకుంటే చాలు, మొత్తం అంతా సుభిక్షంగా ఉంటామని చెప్పి ద్వారకాధీశులు పెట్టారు. కానీ మనది ఉష్ణమండలం. మీ ఊర్లో మీరు చెప్పండి, మీ ఆవులు ఎక్కువ ఉన్నాయా, గేదెలు ఎక్కువ ఉన్నాయా? మాకు ఇప్పుడు నేను ఈ ఒక 5-6 సంవత్సరాలు ఆవును చూస్తాను. మీ ఊర్లో ఆవులు ఎక్కువ ఉన్నాయా, గేదెలు ఎక్కువ ఉన్నాయా? గేదెలే సార్, నా చైల్డ్హుడ్ నుండి కూడా గేదెలే. ఓకే, రైట్. రెండోది, మీరు ఏ పట్టణంలో చూసినా రోడ్ల మీద ఆవులు ఉంటాయా, గేదెలు ఉంటాయా? గేదెలే ఉంటాయండి మన వైపు. రోడ్ల మీద పడుకునేవి బయట ఆవులండి. గేదెలు ఎక్కడ? గేదెలు అలాగా వదిలేరండి, ఫ్రీగా వదిలేరు. ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువ అన్నమాట. ఇది కాస్ట్ లేదు కాబట్టి దీన్ని వదిలేస్తున్నారు. మేము గో పోషకులు, గోవుల కోసం పుట్టామన్న వాళ్ళు ఈ ఆవులని ఎందుకు తీసుకుని వెళ్ళి ఎందుకు పెంచరు? మీరందరూ పెంచాలి కదా. రోడ్ల మీద కాళ్ళు తొక్కేసి యాక్సిడెంట్ అయ్యి మొన్న మధ్యనే ఒక బస్సు కాలు ఎక్కేసేసింది ఒక ఆవు దూడ మీద. అవన్నీ మీరు ఎందుకు తీసుకుని వెళ్ళి పెంచరు? అంటే ఇవన్నీ స్టేజ్ మీద మాటలకి మనం పట్టించుకుంటాం కాదండి. నేను ప్రాక్టికాలిటీగా నేను పుట్టిందే దూడలో మొగలు కట్టి బొట్లు పెట్టి వాటికి నూరి కోరింతాకు నూరి పెట్టి అన్ని చేసి పుట్టినోడిని. ఒక రోజు నుంచి కూడా నేను పెరిగింది నా పక్క దొడ్లోనే, వాటిలోనే పెరిగా, మా ఇంట్లో కన్నా కూడా ఎక్కువగా. సో ఇప్పుడు ఏంటంటే మార్పుగా మనకి ఏంటి ఎలాగ బతకాలి అనే దాని మీద నేను దీంట్లోకి మారాను. ఇద్దరు ఉన్నారు. వెంకటరమణ గారు. ధనంజయ్ గారు ఇంటరాక్ట్ అవుతారా? అవుతాను. ధనంజయ్ గారు ఆర్ గారు ఏమన్నా అడుగుతారేమో? అడిగేదేం లేదు. మనం మీటింగ్ మిగిలిన వక్తలు, మన మిత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళ వైపు నుంచి వారు మాట్లాడతారు. వాళ్ళని
జానకి రామరాజు okay. గారు, జానకి రామరాజు గారు, ఎస్ విజయ్ కాదర్ మేడం, యూ వాంట్ Okay. Yeah. ప్లీజ్. ముందుగా సతీష్ గారిని చాలా అభినందించవచ్చు. ఎందుకంటే చాలా సింపుల్ టెక్నాలజీని ఆయన చాలా వరకు మనకు చూపించారు. నాకైతే చాలా ఆనందమైంది గేదెలను చూస్తే, అంత హెల్దీ సాయిల్ చూసిన దానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎక్స్పీరియన్స్ తో చాలా విధంగా గేదెలు కట్టేది అన్నది నాకు ఇదే ఫస్ట్ టైం చూడటము. ఒక లైన్ లో కట్టి రోజు మార్చటం అనేది చాలా సింపుల్ టెక్నిక్, కానీ దాంట్లో చాలా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. మరి ఆయన ఇంత అనుభవంతో చెప్పారు, చాలా బాగుంది. మన ఈయన రాంబాబు గారు అన్నట్లుగా ఒక యూనివర్సిటీ లెవెల్లో దాన్ని అడాప్ట్ చేసుకుని వివిధ రకాలటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కూడా చాలా బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకోటి, ఈయన సతీష్ గారు నిర్భయంగా ఒక పాయింట్ చెప్పారు, సబ్సిడీస్ ని ఎత్తేయాలి. ఇట్స్ వెరీ ట్రూ. మనం జనాల్ని చాలా లేజీగా కూడా చేస్తున్నాము, మనకున్న సంపదను కూడా వేస్ట్ చేసుకుంటున్నామేమో అని అనిపిస్తా ఉంది. ఇంకొకటి, ఈయన ఒక పాయింట్ చెప్పారు, మిల్లింగ్ లో ఎక్కువ ఈల్డ్ వస్తుందని. నాకు అంత కన్విన్స్ కాలేదు మరి, ఎందుకంటే యూజువల్ గా ఈల్డ్ అనేది కండిషనింగ్ ఆఫ్ ద గ్రెయిన్ పైన ఆధారపడి ఉంటుంది. దాని గురించి కొంచెం సతీష్ గారు చెప్తారేమని నేను అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మిల్లింగ్ చేసేటప్పుడు ఈల్డ్ మెయిన్ గా డిపెండింగ్ అయింది కండిషనింగ్ ఆఫ్ ద గ్రెయిన్ పైన ఆధారపడి ఉంటుంది. అది ఒక్కటే నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అదర్వైజ్ మీ ఎక్స్పెరిమెంట్స్ చాలా బాగున్నాయి. మన ప్రాచీన పద్ధతులు ఎంత మంచిది, అన్నిటికంటే కూడా మీ టైం మేనేజ్మెంట్ మీరు ఎక్కడెక్కడ, ఎందుకంటే చాలా మంది ఈ రైతులు దురాశకు పోయి క్యాష్ క్రాప్ వేసుకోవటము, 1కి 2 పంటలు వేసుకోవటం, 2కి 4 వేసుకోవటం. మీరు అలా కాకుండా నేల యొక్క ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటూ మనుషుల యొక్క ఆరోగ్యానికి సూచిస్తూ కూడా మీరు ఎన్ని విధాలుగా చేశారంటే రియల్ గా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ యూ హ్యావ్ టు ఐ థింక్ మీరు మేబీ ఒక్కొక్కసారి ఫార్మర్స్ కమ్యూనిటీ సెంటర్ లాగా ఒకటి పెట్టుకొని డిస్కస్ చేసుకుంటే కూడా మంచి. ఎందుకంటే చెప్పడం చాలా ఈజీ, కానీ ఆచరించటమే మనకి చాలా కష్టం. మీరు చాలా నగ్న సత్యాన్ని చెప్పారు. నాకు ఈ ఒక్క పాయింట్ క్లారిఫై చేయండి, ఎందుకంటే మిల్లింగ్ లో మీకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది అన్నారు, అదొక్కటి నాకు చెప్పండి. షూర్ మేడం. మిల్లింగ్ లో మేడం మా ధాన్యం గ్రెయిన్ వెయిట్ గురించి మీకు చెప్పలేదు. అంటే నేను షార్ట్ ఫామ్ లో చెప్దామని చెప్పని చెప్పలేదు. ఇఫ్ యూ టేక్ గ్రెయిన్ వెయిట్ అండి, మా గ్రెయిన్ వెయిట్ గురించి మాట్లాడతానండి. గ్రెయిన్ వెయిట్ మాది ఒక 10 గ్రెయిన్స్ ఇటువైపు వేస్తే అటువైపున 14 గ్రెయిన్స్ కానీ 13 గ్రెయిన్స్ కానీ వేయాల్సి వస్తుందండి. సో బికాస్ ఆఫ్ దిస్ ఎందుకంటే ఆ గ్రెయిన్ అల్టిమేట్ ఎండ్ పాయింట్ కూడా ఈ యొక్క భూమి నుంచి ఉన్న సారం కాండం నుంచి గ్రెయిన్ కి వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత అది గ్రెయిన్ వెయిట్ వస్తుంది అనమాట. డ్యూ టు దట్ అట్ ది టైమ్ ఆఫ్ మిల్లింగ్ ఫర్ 70 kgs ఆఫ్ ప్యాడీ వీఆర్ గెటింగ్ 62 kgs ఆఫ్ రైస్, వైల్ ఇన్ అదర్స్ నాట్ ఎక్సీడింగ్ 47 kgs అండి. దట్ ఈస్ కమింగ్ అరౌండ్ 15 kgs పర్ బ్యాగ్. మనం 20 బ్యాగ్స్ వేసుకున్నా కానీ 300 kgs ఎక్సెస్ వస్తుందండి నాకు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సెకండ్ క్రాప్. నేను సెకండ్ క్రాప్ వేస్తే ఇది తగ్గిపోతుంది. ఈ విషయంలో మీరు చక్కగా మంచిగా లాజికల్ గా థింక్ చేస్తూ సెకండ్ క్రాప్ వేయాలంటే మళ్ళీ మనం పడ్లింగ్ చేయాలి, మ్యాన్ పవర్ వేసి అంతా వాటర్ గీటర్ అంతా చేయాలి. వితౌట్ గోయింగ్ ఫర్ సెకండ్ క్రాప్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఇస్ ఇన్ ద ఫస్ట్ క్రాప్ ఇట్ సెల్ఫ్. సో లైక్ వైజ్ ఐ టోల్డ్ యూ కోకోనట్ ఆల్సో. కోకోనట్ లో తీసుకుంటే కాల్షియం ఎక్కువ అండి. కోప్రా అనేది ఎనీ నట్ ఫార్మేషన్ ఈజ్ విత్ కాల్షియం అండి. సో దీంట్లో కాల్షియం ఎక్కువ తీసేసుకుంటా ఉంటుంది. మళ్ళీ అనదర్ దీంట్లోనే ఇంకొక క్రాష్ క్రాప్ వేసేస్తే మళ్ళీ అది ఎక్కువ కాల్షియం తీసుకుంటూ ఉంటుంది. ఈ రెండు కలిపి ఏమవుతుందంటే ఒక పంట ఇదే వస్తుంది అనమాట. అంటే రెండింటికి కలిపి కాల్షియం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ తగ్గిపోతుందండి. లేదంటే ఫ్రూట్ ఫాల్ కానీ ఫ్లవర్ ఫాల్ కానీ ఎక్కువ వీళ్ళు అబ్జర్వ్ దట్ అనమాట. మా దాంట్లో ఒకటే ఉండటం వల్ల కనుక ఆ కాల్షియము ప్లస్ ఇవి యాడ్ అవటం వల్ల డంగ్ అండ్ యూరిన్ యాడ్ అవటం వల్ల ఏమవుతుందంటే 100% ఈల్డింగ్ వస్తుందండి. సో అంటే మనం పరిగెట్టి పాలు తాగుదామా, నిలబడి నీళ్ళు తాగుదామా, రెండే అండి. మంచి పాలసీ మీద వెళ్తున్నారు. నాది ఒక చిన్న సజెషన్ మీకు. మామూలుగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక సెమిస్టరు గ్రామాల్లో వదులుతారు. ఎందుకంటే వాళ్ళకు దగ్గర ఉన్న టెక్నాలజీ నేర్చుకోవటానికి, వీళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవటానికి. ఇలాంటి సమయాల్లో మీరు ఏం చేస్తారంటే అన్ని యూనివర్సిటీస్ కి మీ వీడియో మీరు చక్కగా ఉంది, మీ
ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది. నాకు అన్నిటికీ పశువులు చూసినప్పుడైతే నాకు చాలా ఆనందం అయింది అనమాట. ఎందుకంటే అంత హెల్దీగా కనిపించినవి, దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెప్పారు. ఇవి యూనివర్సిటీస్ అంతా చేసి, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ వచ్చి, ఎందుకంటే యంగ్ మైండ్ కనుక వాళ్ళు చేంజ్ చేసుకోగలిగితే మీకు చాలా బాగుంటుంది. వాళ్ళని కొంచెము అంటే మీతో ఇంటరాక్షన్ పెట్టుకుంటే మీ యొక్క అనుభవాలు కూడా చాలా వరకు స్ప్రెడ్ అవుతాయని నా యొక్క అభిప్రాయం అన్నమాట. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ స్టార్ట్ చేయండి. మన పిజిఎస్టీ ఉంది కదా హైదరాబాద్ లో ఉన్న యూనివర్సిటీస్, ఎందుకంటే స్టూడెంట్స్ మస్ట్ ఇది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు కానీ విద్యార్థులకు కానీ ఇలాంటి అనుభవాలు, ఎందుకంటే నేను కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మనిషిని, కానీ ఈ టెక్నిక్ ఇంతవరకు నేను చూడలేదు. చెప్తున్నాను కదా, నిజం చెప్తున్నాను. This is something unique and a very innovative way. And Yes, I yes. think not only agricultural and veterinary, both of them, because the cattle which he's sharing. So it's a wonderful question and the way. And I think we are almost getting time. Dr. Dasari Garu, over to you. నా ప్రశ్న ఒకటి ఉందండి. అంటే సతీష్ గారు, రెండు విషయాలు ఉన్నాయి. అంటే ఒకటి ఏంటంటే ఈ చాట్ బాక్స్ లో కొంతమంది అడుగుతున్నారు, హైదరాబాద్ లో మీ బియ్యం ఎక్కడ దొరుకుతాయి, లేదంటే మీ వెహికల్ ఏదన్నా డేట్ లో ఏదన్నా టైంలో ఫలానా ప్లేసెస్ లో అందుబాటులోకి వస్తుందా అని అడుగుతున్నారు. మీ నంబర్ అయితే చాట్ బాక్స్ లో నేను కూడా పెట్టాను. ఏమన్నా ఉంటే దాని గురించి ఒకటి చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, మీరు మిల్క్ క్వాలిటీ గురించి, మిల్క్ ఉదయం పూట కొన్ని మిల్క్ తీసుకొని ఆ మిల్క్ మీరు యూజ్ చేస్తుంటారు అనుకుంటాను నేను. మిల్క్ క్వాలిటీ గురించి ఏదన్నా కొత్త విషయం ఏమన్నా మీ దగ్గర ఉంటుందేమో అని అనిపిస్తుంది. అదేమన్నా ఉంటే డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సార్. ఈ పాయింట్ మీరు నిజంగా ఎక్సలెంట్ పాయింట్ అండి. ఇది తిరిగి ఇప్పుడు A1 మిల్క్, A2 మిల్క్ అని ఇప్పుడు ఒకటి జరుగుతోందండి వరల్డ్ వైడ్. A2 మిల్క్ అంటే మేము ఏ గడ్డి ఏది వేయకోకుండా పెంచి తీసిన పాలు A2 మిల్క్ అని, A1 మిల్క్ అంటే హైబ్రిడ్స్ నుంచి వచ్చిన కౌస్ నుంచి అని చెప్పని డిస్క్రిప్షన్ ఉందండి. ఇది కానీ ఇది కాదండి. డే 1 నుంచి కూడా ఏ కాఫ్ అయినా సరే, ఎనీ కాఫ్, అది ఒక అడవిలో తిరిగి దాన్ని స్ట్రెస్ ఫ్రీగా ఉండాలన్నమాట. మనం వేసిందే తినటం, పెట్టినప్పుడే నీళ్లు తాగటం, మనం వేసిన మేతే కాకుండా అవి మీరు చూడండి, కౌస్ ఆర్ బఫెలోస్ ఏదైనా సరే అవి మనలాగా ఏది పడితే తినేవి. అది నడుస్తా వెళ్తా ఎక్కడ బాగుందో ఎక్కడ దే స్మెల్ అండి, సెన్స్ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కీప్ ఆన్ కీపింగ్ దెమ్ ఇన్ షెడ్, దే విల్ లూజ్ ద సెన్స్. షెడ్ లో పెట్టామనుకోండి అట్లా సెన్స్ అయిపోతుంది, ఏం ఉండదు. అదే కనుక మనం ఫ్రీగా వదిలేస్తే కనుక అట్లా సెన్సిబుల్ అనమాట. మనకన్నా చాలా ఎక్కువ ఆలోచన గలవి, చాలా మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఏది తినాలో అదే తింటాయి. తినకూడనే తినవు. అందుకనే ఇక్కడ కొంచెంసేపు తింటాయి, కొంచెం ముందుకెళ్ళి కొంచెంసేపు తింటాయి, అక్కడికి వెళ్ళి కొంచెంసేపు తింటూ ఉంటాయి అనమాట. ఇక్కడ అలా తిరిగిన వాటిని ఒకవేళ A2 మిల్క్ అనేది ఉంది అనుకుంటే అది A2 మిల్క్ అవుతుంది తప్పించి, వెదర్ ఇట్ ఇస్ ఫ్రమ్ జెర్సీ ఆర్ ఇట్స్ ఫ్రమ్ బఫెలో ఆర్ ఇట్స్ ఫ్రమ్ కౌ, నేటివ్ కౌ, ఏదన్నా కానివ్వండి, స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ లో పెరిగిన దాని నుంచి వచ్చేదే A2 అవుతుంది ఉంటే కనుక అండి. అంటే బెటర్, అదే A2 A1 అవుతుందండి, బెటర్ మిల్క్ అవుతుంది. కట్టేసి వేసిన దానికి ఏమవుతుందంటేనండి, అది చాలా స్ట్రెస్ ఫీల్ అయిన తర్వాత దాని నుంచి వచ్చిన మిల్క్ మనకు వచ్చిన తర్వాత కూడా, సో వీల్ ఆల్సో అది మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాని స్ట్రెస్ అంతా కూడా మనకు కూడా దాంట్లోంచి వస్తూ ఉంటుంది. తర్వాత మోర్ అనే కాన్సెప్ట్ అండి, మోర్ మిల్క్ అనే కాన్సెప్ట్. అది ఎక్కువ పాలు ఇవ్వాలి. ఎక్కువ పాలు ఇవ్వాలంటే ఇప్పుడు ఒలింపిక్స్ లో తీసుకుందామండి, 100 మీటర్స్ అయిపోగానే అందరినీ తీసుకెళ్లి టెస్ట్ చేస్తారు. ఎందుకంటే వెదర్ దే హావ్ యూజ్డ్ ది స్టెరాయిడ్ ఆర్ నాట్ అనమాట. లైక్ దిస్ ఇది కూడా ఇట్ వన్ వే ఇట్ ఈస్ ఎ స్టెరాయిడ్ అనమాట. మోర్ అనే కాన్సెప్ట్కి వెళ్తే ఆ స్టెరాయిడ్ వాడటం వలన కూడా మనకి చూస్తున్నాం, ఈ ఆడపిల్ల త్వరగా ఇది రావటం, వాళ్ళకి మీసాలు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు NDRA వాళ్ళు కానీ వీళ్ళు మీ మిల్క్ ని టెస్ట్ చేసి దాంట్లో ఉన్న విశిష్టతలు ఏమైనా ఉన్నాయని ఏమన్నా చెప్పారా? మీరు కూడా ఎప్పుడన్నా టెస్ట్ చేయించారు? మిల్క్ గురించి కాదండి, వాళ్ళు చేసేది ఏంటంటే, మన ఆరోపణ ఏంటంటే మాది 22 months కి కన్సీవ్ అవుతుంది, దట్ టు 100%. గవర్నమెంట్ 2 years కూడా కాదు, 22 months. 22 months, మాక్సిమం 24th month అండి. ఓకే ఓకే, మాక్సిమం 24th month అనమాట. అంటే 1 or 2 ఉంటే కనుక దట్ 100% రీప్రొడక్షన్ అవుతుందండి.
వాళ్ళ దగ్గర Hmm. 35 monthsకి అవుతుంది. సో ఇది దాని మీద వాళ్ళు ఇప్పటికి వచ్చారండి. ఏది 2013 నుంచి వాళ్ళ మీద ఇది చేస్తా ఉంటే ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. వాళ్ళు వచ్చిన తర్వాత యూరిన్, డంగు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారండి. ఒక ఏమంటారు, ఒక సైకిల్ అయిపోయిందండి. సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ అన్నమాట. 3 సైకిల్స్ తీసుకుని దీన్ని డీకోడ్ చేసి మూడిట్లో బ్యాలెన్స్ చేసి అప్పుడు చెప్తారండి మనకి. అంటే నేను చెప్పుకుంటాం కాదు కానండి, ఇటు సైన్స్ ని బేరీజ్ చేసుకుంటే నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే వరల్డ్ పాయింట్ అండి. సెంచరీ వరల్డ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్. నా టైటిలే ఇండియా సెంచరీ వరల్డ్ ట్రెడిషనల్ అగ్రికల్చర్ అండి. నేను తీసుకున్నదే రాంగ్ టైటిల్ అండి అసలు. అది దాని నుంచి నేను సైంటిఫికల్ గా రీసెర్చ్ చేసుకుంటా, ఎట్లాగా ఎందుకు అవుతుంది, మనకి ఎట్లా జరుగుతుంది, అక్కడ ఎందుకు జరగట్లేదు అని చెప్పని చేసుకుంటా ఇవాళ ఈ రోజున వచ్చానంటే అవి మా క్యాటిల్ యొక్క పుణ్యమేనని సవివరంగా మీ అందరికి చెప్తున్నానండి. ఇఫ్ దెర్ ఇస్ నో క్యాటిల్, నో సతీష్, నో ఫేమ్, నేమ్ అండి అసలు. ఇట్స్ ఆల్ అంత క్రెడిట్ అంతా కూడా ద క్రెడిట్ ఇట్ బిలాంగ్స్ టు అవర్ క్యాటిల్ అండ్ అవర్ ఫార్మ్ వర్కర్స్ అండి. 100% మా ఫార్మ్ వర్కర్స్ ఉంటారు. మా దగ్గర ఉన్న ఫార్మ్ వర్కర్స్ ఒకళ్ళైతే 72 years నుంచి అండి, ఒకళ్ళు 29 years, ఒకళ్ళు 34 years, ఇంకొక అతను 8 years నుంచి అండి. అంటే వన్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళటం ఉండదండి అట్లా. ఇది అంటే వర్క్ మేము ఇక్కడ స్ట్రెయిన్ ఉండదండి మాకు వర్క్ చేయడానికి. ఊడదీయటం, అవి వెళ్ళి మేస్తూ ఉంటాయి, మళ్ళీ వచ్చి కడగటం కట్టేయటం అయిపోయిందండి. సో వాళ్ళకి స్ట్రెయిన్ ఉండదు. సింప్లిఫై చేసుకుంటా వచ్చామండి అగ్రికల్చర్. ఇవాళ అమెరికాలో రీజనరేటివ్ అగ్రికల్చర్ అని జరుగుతూ ఉందండి. అంటే ఒక్కొక్కళ్ళు 400 cows, 500 cows, 600 cows గ్రేజ్ చేస్తున్నారండి. బట్ ఆ గ్రేజ్ చేసిన దాన్ని వేస్ట్ అయిపోతుందని అనుకుంటున్నారు. ఇక్కడ మేమేం చేస్తున్నామండి, అదే ప్లాట్ లో 1 crop తీసుకుంటున్నాము, అదే ప్లాట్ లో గ్రేజ్ చేస్తున్నాయి, అదే ప్లాట్ లో మళ్ళీ మేము బలం చేస్తున్నాము. బట్ అక్కడ వాళ్ళు ఇది మేనేజ్ చేయలేకపోతున్నారండి. మీ అన్ని కంట్రీస్ ఒకసారి చూడండి సార్, రీజనరేటివ్ అగ్రికల్చర్ అని గూగుల్లో సెర్చ్ చేసి, కానీ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సింక్రనైజ్ చేయలేకపోతున్నారండి. ఇది అంటే మన పెద్దలు చూడండి, అసలు ఎంత విజ్ఞానం గలవాళ్ళు, అసలు ఎంత వ్యవసాయంలో ఎంత ఆరోగ్యకరమైన పంటలు తిన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది ఆలోచిస్తే మనకే వాళ్ళకి కోసుడు మైలు దూరంలో ఉన్నామండి. వాళ్ళకి రీచ్ కావాలంటే మన ఇంక జనరేషన్స్ కాదు కదా, అసలు ఇప్పటికీ కాలేమండి. సో ఇందాక ఆయన చెప్పినట్టు, విజయనగరం బ్రదర్ చెప్పినట్టు, నేను ఎందుకు పవర్ మీద 2015లో రీసెర్చ్ చేశానండి. ఒక పెదవేగి అనే మండలంలో రెయిన్ఫాల్ మనకి ఈ ఫీజోమీటర్లో రోజు రికార్డ్ అవుతుందండి. అది కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది. ఆ 2015 మొత్తం అదే June 1 నుంచి May 31 వరకు తీసుకున్నాను. అట్లాగే అక్కడ ఎక్స్క్లూజివ్ గా అగ్రికల్చర్కి వెళ్ళే సబ్ స్టేషన్ నుంచి ఎంత వెళ్తుంది అనేది అక్కడ తీసుకున్నాను. పవర్ ఎంత పర్ డే ఎంత ఉందని చెప్పాను. తీసుకుని ఉంటే 8 centimeters 3 days వస్తే అక్కడ 32,000 units per day వాడుతున్నారండి. ఈ 8 centimeters వచ్చినప్పుడు కూడా 28,000 units, 29,000 units, నాట్ మచ్ డిఫరెన్స్ అండి. సరే అన్ని ఏ డే ఇక్కడ ఎంత వచ్చింది, రెయిన్ఫాల్ ఎంత వచ్చింది, ఇక్కడ ఆ రెయిన్ఫాల్ వచ్చిన రోజున ఎన్ని యూనిట్స్ వాడారు, ఎన్ని పెట్టుకుని వెళ్ళి ఎస్సీ గారిని కలిసానండి, సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని. కలిసినప్పుడు అసలు ఆయన ఇదైపోయిందండి, అరే ఇంత వేస్టేజ్ అవుతుంది మనకి, పవర్ ఇంత ఇదైపోతుంది అంటే. పవర్ వేస్ట్ వదిలేసేయండి, ఇప్పుడు మన మోటార్ 170 feet లో ఉన్నది నెక్స్ట్ ఇయర్ కి 190 feet వెళ్తుందండి. దీనివలన ఫ్యూజ్ క్యారియర్లు పోవటం, మెయింటెనెన్స్ పెరిగిపోవటం, ఇది అంతా సరిపోతుంది. లేదా ఈ మోటార్ పవర్ కెపాసిటీ లేకపోతే ఇంకో కొత్త మోటార్ తెచ్చేయటం సరిపోతుంది. రైతు పని అస్తమానం కూడా రోజు ఏదో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళటం. అదే కనుక ఫ్రీ పవర్ తీసేస్తే దే విల్ కన్వర్ట్ టు ఎలైడ్ సోర్సెస్ అండి. పశువుల కోసం వస్తారండి, సగమే వర్షాధారంతో సగం ఊడ్చుకుంటారండి, కొంత ఏమో పశువులతో వస్తారు. పశువులు ఎప్పుడైతే ఎంటర్ అయినాయో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సాయిల్ కేర్ తీసుకున్నాయంటే అవి ఇంకా అన్ని కేర్ తీసుకున్నట్టేనండి. అదేలే, ఇప్పుడు అంటే ఈ పవర్ సబ్సిడీ తీసేయడం ఇది అనేది ఎట్లా ఉందంటే, ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ లో ఒకసారి అవదు, కానీ ఇప్పుడు ఏదో కొంత మీటర్లు పెట్టి కొంత కంట్రోల్ చేయడం, అవేర్నెస్ పెంచడం ట్రై చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా అవేర్నెస్ పెంచడం అనేది చాలా అవసరము. నిర్ణయాలు కూడా ఇప్పుడు నాకు బోర్లు ఉన్నాయి సార్, రేపు వాటర్ లేదు, మా అబ్బాయి ఏం చేస్తాడండి? అవును, 170 feet లో ఉంది, 250 feet లోకి వెళ్ళాక వాటర్ లేదు,
అప్పుడు ఏం చేస్తాడండి? కరెక్ట్. అదే అదే నెక్స్ట్ తరం గురించి ఆలోచించినప్పుడు చాలా విషయాలు మార్చుకోవాల్సి వస్తుంది. మరి ఇంకెందుకు సార్ మన సంపాదనలో మన బిల్డింగ్లు, మన డబ్బులు, డిపాజిట్లు ఇవన్నీ ఎందుకు సార్? నెక్స్ట్ జనరేషన్ కోసమే కదండి. అవును. రేపు వాటరే లేదు, ఫుడ్ లేదు, ఎందుకండి ఇంకా? అవును, యూఆర్ రైట్లీ సెడ్. చాలా సంతోషం సార్, సంతోషం. Yes, I would request Rambabu garu. I think to give the vote of thanks. Dasari garu, I think. Prasad Rao garu unnaru. Prasad Rao garu, I think he's in a session. He told that he'll be leaving. ఓకే, అయితే మనం కంక్లూడ్ చేద్దాం సార్. ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా లేదా కంక్లూడ్ చేద్దామా? కంక్లూడ్ చేద్దాం. డాక్టర్ దాసరి గారు, I think he's not there. Okay. Yeah, sure. We are sorry we are not able to take. Yes. Any question still? Okay. About the availability of rice and all that they're asking. రైస్ అవైలబిలిటీ ఇన్ హైదరాబాద్. రైస్ అవైలబిలిటీ వచ్చేటప్పటికి నాకు ఒక ఏరియాలో 100 kgs ఉంటే కనుక డైరెక్ట్ నేను పట్టుకెళ్ళి ఇచ్చేస్తానండి. హైదరాబాద్ అంటే తెలిసిందే కదా సార్. కొంచెం రీసౌండ్ ఎవరిదో అన్మ్యూట్ చేయాల్సింది. ఇప్పుడు హైదరాబాద్ అంటే సతీష్ గారికి ఎవరన్నా రైస్ కావాలనుకునే వాళ్ళు మన చాట్ బాక్స్ లో సతీష్ గారు ఫోన్ నంబర్ రాసాము, ఆ నంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. లేదంటే సతీష్ గారు ఒకసారి నంబర్ చెప్పండి, నోట్ చేసుకుంటారు జనాలు. అది తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దాన్ని బట్టి తెప్పించుకుంటారు. అట్లా 99125 99125 11244 అండి. మీ వెబ్సైట్ పేరు కూడా చెప్పండి. పెట్టారు ఆల్రెడీ, traditionalfarming.in అండి. ఓకే, రైట్ సార్. చాలా సంతోషం సతీష్ బాబు గారు, ఈరోజు మీరు మేము అడగంగానే వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. చాలా సంతోషం. మేము అంటే మీరు అట్లా చెప్పకూడదండి. నాకు మీ విలువైన ప్లాట్ఫామ్ ని నాకు కేటాయించినందుకు మీకు సదా ఎప్పుడు కూడా మీకు ధన్యుడై ఉంటానండి, మీ పెద్దలందరికీ కూడాను. It was really good, and Satish garu, for accepting, and really it was so wonderful. Completely a different type of thinking and making the future ready. So thank you very much, Satish Babu garu, and all the viewers for coming over. And అదే కంక్లూజన్ ఏంటంటే, ఒక మాటలో డబ్బు ఎక్కువ సంపాదన అనేది కాకుండా ప్రజల ఆరోగ్యము, భూమి ఆరోగ్యము, మన ఆరోగ్యము, పశువులు, ప్రకృతి ఆరోగ్యం గురించి మీరు ఆలోచిస్తున్నారు. నిజమైన రైతు ఆత్మ అలాగే ఉంటుంది. డిస్టార్ట్ అవ్వకుండా, కరప్ట్ అవ్వకుండా ఉన్న రైతు మనసు, రైతు ఆత్మ అలాగే ఉంటుంది. మీరు నిలువెత్తు నిదర్శనంగా ఆ భావనకు ఉన్నారు కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఇందులో పాల్గొన్న వారందరికి కూడా కృతజ్ఞతలు. సతీష్ బాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.